నమస్తే, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. దిస్ ఇస్ యువర్ యాంకర్ అపూర్వ. ఐటీ సెక్టార్లో కొత్తగా ఎలాంటి టెక్నాలజీస్ వచ్చాయి, వాటిని ఎలా యూస్ చేసుకోవాలి, ఇప్పుడున్న జాబ్ మార్కెట్లో రిక్రూట్మెంట్ అవ్వాలి అంటే అసలు ఎలాంటి స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కంపెనీస్, మరి ఈ స్కిల్స్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, కొత్తగా ఫ్రెషర్స్కి అసలు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, కోర్సెస్ ఎలాంటివి నేర్చుకోవాలి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎం ప్రతాప్ గారు, సీనియర్ బిజినెస్ కన్సల్టెంట్. వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఎస్, మనం ఫ్రెషర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. యూజువల్గా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా మందికి కూడా ఐటీ జాబ్స్ చేయాలి అని ఉంటుంది హోప్. సో ఈ ఐటీ సెక్టర్లోకి వెళ్ళాలి అంటే ఫ్రెషర్స్కి అసలు ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఓకే మేడం, సో ఇది వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. సో ఐటీ అనేది బేసికలీ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ యాక్చువల్లీ. సో చాలా మంది నాన్ ఐటీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ద ఐటీ ఈజ్ కామన్ లైక్ కప్ ఆఫ్ టీ, దే వాంట్ ఎంటర్ టు ఐటీ. అయితే ఏంటంటే బేసికలీ ఫ్రెషర్స్ ఐటీలో కనుక రావాలంటే ఇప్పుడు మీకు క్లియర్గా తెలుసు జాబ్ మార్కెట్ ఈస్ వెరీ కాంపిటేటివ్ ఇన్ నేచర్. సో రీసెంట్గా జస్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ స్టార్ట్అప్ కంపెనీలో వెన్ దే హ్యావ్ ఫ్రెషర్స్ ఓపెనింగ్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఓపెనింగ్ దే హ్యావ్ ఆల్మోస్ట్ దే గాట్ 1500 రెజ్యూమ్స్ అక్రాస్. యాక్చువల్ మీకు చూడవచ్చు కదా, అంటే 1500 రెజ్యూమ్, one opening is to 1500 అంటే యూ క్యాన్ జస్ట్ సీ దట్ ద కాంపిటీషన్. సో ఫియర్స్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఏంటంటే ఇట్స్ అపార్ట్ ఫ్రమ్ దేర్ అకాడమిక్ స్కిల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అకాడమిక్స్లో ఉన్నప్పుడే దే హౌ టు డిసైడ్ ఐటీలో వెళ్ళాలనుకుంటే ఏ స్ట్రీమ్లో ఎలా వెళ్ళాలని రీసెర్చ్ చేయాలి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే డూ ద స్పెసిఫిక్ ఐటీ రీసెర్చ్, కనెక్ట్ విత్ ఎక్స్పర్ట్స్, లెర్న్ ఫ్రమ్ దేర్. సో ఈరోజు ఏంటంటే టిపికల్లీ అందరి దగ్గర ఒక మొబైల్, ట్యాబ్లెట్ కానివ్వండి, టిపికల్లీ డివైస్ ఏదో ఒకటి ఉంటుంది, విచ్ ఇస్ యూ హ్యావ్ ఎ గూగుల్ సర్చ్ ఓవర్ దేర్, ఎ టిప్ ఆఫ్ వాట్సాప్, టిప్ ఆఫ్ సర్చ్. వాళ్ళు ప్రాపర్గా సెర్చ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ దే విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ దెన్ దే షుడ్ నో వాట్ టు సర్చ్ ఐడియల్లీ, ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో. అలాగే కాకుండా ఇంకా కొన్ని ఐటీ రీసెర్చ్ కన్సల్టింగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి, కొన్ని గార్ట్నర్ కానివ్వండి, ఫారెస్ట్ రీసెర్చ్ కానీ. ఇవి నెక్స్ట్ 5-10 yearsలో టెక్నాలజీస్లో ఏవైతే డిమాండింగ్ ఉన్నాయో వాటి గురించి కంప్లీట్గా వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఫోకస్ డిమాండింగ్ టెక్నాలజీస్ ఏమి ఉన్నాయి. సో వాటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మార్కెట్ రీసెర్చ్ కంపల్సరీగా చేయాలి. తర్వాత ఏంటంటే ఇది మ్యాండేటరీ, ఎందుకంటే దే హ్యావ్ టు స్టాండ్ యూనిక్ ఇన్ ద మార్కెట్. 1:1500 కాంపిటీషన్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత కాంపిటీషన్ ఉందని చెప్పేసి. సో అఫ్ కోర్స్, సో దెన్ వాట్ ఫ్రెషర్ షుడ్ థింక్ ఇస్ హౌ ఐ షుడ్ బీ వెరీ యూనిక్ ఇన్ దిస్ జాబ్ మార్కెట్, హౌ ఐ షుడ్ మేక్ మై సెల్ఫ్ యూనిక్ అని. సో బేసికలీ ఏమంటే ఫర్ ఎనీ ఫ్రెషర్ హూ వాంట్ గెట్ ఇన్ టు ద ఐటీ జాబ్, బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే కంపల్సరీ కావాలి. నేను ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ తర్వాత మాట్లాడుతున్నాను. ఐ ఫీల్ దట్ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ లైక్ బ్లడ్ టు అవర్ బాడీ బికాస్ దే ఆర్ మ్యాండేటరీ. దీని గురించి నేను ఏం చెప్పాను, అది కంపల్సరీ ఆఫ్టర్ దాట్, because they will be working with multinational companies across geos, so soft skills is a must. అయితే ఏంటంటే నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీరు పైథాన్ తీసుకోండి. ఇప్పుడు సి అయితే వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది, దోస్ ఫార్ ఇంటూ సిఎస్ అండ్ ఐటీ ఇప్పుడు బేసికల్లీ. సో సి కానివ్వండి, పైథాన్ కానివ్వండి, జావా కానివ్వండి, ఇప్పుడు ఇండస్ట్రీస్ తగ్గట్టు పైథాన్ ఇస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ మీద ప్రోగ్రామింగ్ అడ్వాన్స్ పార్ట్ కానివ్వండి, కోర్ పార్ట్ కానివ్వండి వాళ్ళు కంప్లీట్ చేసి, తర్వాత ఒక డేటాబేస్ ఎస్క్యూఎల్, స్టాండర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ ఒక డేటాబేస్, తర్వాత కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి, నెట్వర్క్ సిస్టమ్ గురించి, వీటి మీద ఒక అవగాహన కంప్లీట్ క్లారిటీగా మీట్ చేసి, తర్వాత ఏంటంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే నేను చెప్తానో వాటి మీద జస్ట్ నేర్చుకోవడమే కాదు, వేర్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దట్, ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఏ బిజినెస్లో వాళ్ళు యూజ్ చేద్దాం అనుకో. ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ఇక్కడ హెల్త్ కేర్ ఉన్నాయి, అడ్వర్టైజింగ్ ఉన్నాయి, చాలా ఇండస్ట్రీ. ఏదైనా ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీలో ఒక బిజినెస్ ప్రాబ్లమ్కి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి దాన్ని వాళ్ళు రెజ్యూమ్లో వాళ్ళు షోకేస్ చేసుకుంటే, those are the guys who industry is more willing to pick up this skill చెప్పాలంటే. సో ఇట్లా వాళ్ళు యూనిక్గా వాళ్ళు ప్రజెంట్ చేసుకోగలిగితే డెఫినెట్లీ మేడం దే విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. సార్, ఇప్పుడు వైల్ చూసింగ్ ద బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఐటీ, ఇప్పుడు ఏమైపోయింది అంటే ఒకప్పుడు ఓన్లీ మొత్తం ఆల్ ఇన్ వన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని అనేవాళ్ళు, ఒకటే బ్రాంచ్ ఉండేది. బట్ నౌ వాట్ హ్యాపెండ్ ఇస్ సిఎస్సి విత్ ఏఐ, సిఎస్సి విత్ ఎంఎల్, అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, స్పెషల్ అది కూడా ఇంక్లూడ్ చేసేసి సో ఇలా పిలుస్తున్నారు. సో వాట్ డస్ దిస్ ఎగ్జాక్ట్లీ మీన్? అంటే ఇంతకుముందు అంటే ఈ ఏదైతే సిఎస్సి కోర్స్ ఉందో అది కంప్లీట్ చేసిన తర్వాత ఐ కెన్ గో ఇన్ టు ఏఐ, ఐ కెన్ గో ఇన్ టు మెషిన్ లెర్నింగ్, ఐ కెన్ చూస్ క్లౌడ్, వాట్ ఎవర్ ఐ వాంట్. బట్ నౌ ఇలా సబ్ డివిజన్స్ వచ్చేసేసరికి ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ ఏఐ చూస్ చేసుకుంటే విల్ ఐ బీ ఏబుల్ టు డీల్ విత్ ఎంఎల్, ఆర్ నేను ఇంకా ఎక్స్క్లూజివ్లీ ఏఐ వాటినే చూస్ చేసుకోవాలి నా కెరియర్ ఆపర్చునిటీస్గా? సో మేడం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయంటే డెఫినెట్లీ దేర్ ఆర్ వైడ్ యాంగిల్ ఆప్షన్స్. ఇదివరకు ఏంటంటే సిఎస్, ఐటీ, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ మోర్ ఆఫ్ ఎ ట్రెడిషనల్ కాన్సెప్ట్ బేసిక్గా చెప్పాలంటే. సిఎస్ వాళ్ళు సిఎస్లోకి వచ్చేవాళ్ళు, ఐటీ వాళ్ళు వచ్చేవాళ్ళు, మెకానిక్. ఇప్పుడు ఏంటి
సిఎస్ వాళ్ళు కానివ్వండి, ఐటీ వాళ్ళు కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, త్రిబుల్ కానివ్వండి, ఈసీ కానివ్వండి, ఈసీ కానివ్వండి, ఎవరైనా సరే ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా, ఎవ్రీ కోర్స్ వాట్ ఎవర్ దే ఆర్ లెర్నింగ్ ఈ సింక్డ్ విత్ టెక్నాలజీ. వెన్ ఐ కాల్ దిస్ as a technology, it will be artificial intelligence or machine learning, whatever you call me, టోటలీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్గా. సో మీరు అక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రతిదానికి ఇక్కడ టెక్నాలజీ సింక్లో ఉంది. మెకానికల్లో టెక్నాలజీ వాడుతున్నారు, ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్లో, సివిల్ ఇంజనీరింగ్లో టెక్నాలజీ వాడుతున్నారు, ఎక్కడైనా టెక్నాలజీ కంపల్సరీ వాడుతున్నారు. అయితే నేనేంటంటే ఈ ట్రెడిషనల్ అప్రోచ్ నుంచి టెక్నాలజీ అప్రోచ్ బ్రిడ్జ్ అనమాట. ఇది ఒక గ్యాప్ ఏదైతే ఉందో మన సిలబస్ అకాడమిక్లో మనం చెప్పే సిలబస్ కూడా వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా టెక్నాలజీ విత్ ట్రెడిషనల్ బైండ్ చేయాలి. చేసేటప్పుడే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మెకానికల్ వాళ్ళకి టెక్నాలజీ సింక్ అయింది అనుకోండి, దే విల్ క్లియర్లీ నో దట్ ఓకే దిస్ ఇస్, ఆలోచించాలి ఓకే ఇది నా ఫీల్డ్ కాబట్టి, సో నౌ ఐ హ్యావ్ డొమైన్ ఎక్స్పీరియన్స్, సో వాట్ నెక్స్ట్ ఐ కెన్ డూ ఇన్ దట్, యూ కెన్ గో ఫర్ AI, యూ కెన్ గో ఫర్ ML, యూ కెన్ గో ఫర్ డేటా సైన్స్, బికాస్ ఇట్స్ సింప్లీ లైక్ A+B² ఫార్ములా. ఇది ఏ ఇండస్ట్రీకి మీరు రిలేట్ చేస్తారు అంటే ఏ ఇండస్ట్రీకి రిలేట్ చేసి యాజ్ ఇట్ ఇస్ అప్లికబుల్ ఫర్ బేసికల్లీ. సో అలాగే ప్రతి దాంట్లో టెక్నాలజీ ఉంది కాబట్టి ఫస్ట్ అసలు సిఎస్ కానివ్వండి ఏదైనా వాళ్ళు చూస్ చేసుకోవాలన్నమాట, ఏది నా ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు ముందే డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది మెకానికల్ తీసుకుంటారు, మీకు ఐటీ రావాలి అంటారు. స్టార్ట్ ఇట్ ద బేస్ ఓన్లీ వాట్ యూ వాంట్ టు డూ ఎగ్జాక్ట్లీ. ఒకవేళ అక్కడ మీకు బై డిఫాల్ట్ మీరు మెకానికల్లోనే వెళ్ళారనుకోండి, బట్ స్టిల్ యూ వాంట్ గెట్ ఇన్ టు అది, దెన్ సీ ద బ్రిడ్జ్ ఎలా ఉంది టెక్నాలజీ. నెక్స్ట్ మెకానిక్స్లో టెక్నాలజీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అకాడమిక్ మీకు లాంగ్ టైం కదా, మీకు 4 years 3 years ఇట్స్ ప్రతి లాంగ్ టైం యాక్చువల్లీ. యూ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు సింక్ చేయడానికి. ద ఓన్లీ థింగ్ ఇస్ దే షుడ్ బి వెరీ యాక్టివ్. ఇది ఇట్లా ప్లాన్ చేసుకోవాలి, బట్ ఎవ్రీథింగ్ ఇస్ ప్లానింగ్ ఓరియంటెడ్. దట్స్ వాట్. ఆల్రైట్. ఆల్సో మనం యూజువల్గా ఫ్రెషర్స్ గురించి ఇంకా క్లియర్గా డిస్కస్ చేయాలి అంటే వాళ్ళు 4th ఇయర్లో ఉన్నప్పుడు లేకపోతే 3rd ఇయర్లో ఉన్నప్పుడు ఒక మినీ ప్రాజెక్ట్ అండ్ మెయిన్ ప్రాజెక్ట్ చేస్తారు. సో ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు యాజ్ యూ టోల్డ్ కంపెనీస్ కూడా మన రెజ్యూమేలో వాట్ ప్రాజెక్ట్ డిడ్ వి వర్క్ ఆన్ ఇలాంటివి చూస్తాయి, ఈ పాయింట్స్ చూస్తాయని మీరు చెప్తున్నారు. సో ఐడియలీ ఎలాంటి ప్రాజెక్ట్స్ చూస్ చేసుకుంటే మనం కంపెనీ వాళ్ళ దృష్టిలో యూనిక్గా ఉంటాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మేడం మెకానిక్ ఇది ఇట్ డిఫర్స్ అకార్డింగ్ టు స్ట్రీమ్ టు స్ట్రీమ్ మేడం, ద ఇండివిజువల్ చూస్ యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ వాళ్ళు ఉన్నారు, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు బేసికలీ ఐటీలోకి వచ్చేసి ఏ ప్రాజెక్ట్స్ చూస్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ ప్లస్ AI అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్స్లో డెఫినెట్లీ యూజ్ చేస్తున్నారు యాక్చువల్లీ. మెకానికల్లో యూసే లైక్ ఏరోప్లేన్స్లో కానివ్వండి, ఎలా ఒక మెషిన్ని ఎర్రర్ ఎప్పుడు వస్తుంది, ఎట్లా రెక్టిఫై చేయొచ్చు, అక్కడ ఆల్రెడీ AI ఉంది డెఫినెట్లీ ఇన్ ప్లేస్ యాక్చువల్లీ. సో వాళ్ళు ఏంటంటే అలాంటి బిజినెస్ కేసెస్ అలాంటివి తీసుకోవాలి. సివిల్ ఇంజనీరింగ్లో అనుకోండి కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మొత్తం టెక్నాలజీ అక్కడ యూజ్ చేస్తారు. అంటే మనం కన్స్ట్రక్ట్ చేసే ఈ ఒక ఇది విలా కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, దానికి ఎంత లైఫ్ ఉంటుంది ఏంటి అనేది డెఫినెట్లీ ఏ దే కెన్ ప్రెడిక్ట్ యాక్చువల్లీ. సో వాళ్ళు ఏంటి ఆ రిలవెంట్ బిజినెస్ కేసెస్ వాళ్ళు ప్రిఫర్ చేయాలి. సో అకార్డింగ్ టు స్ట్రీమ్ అలాంటి బిజినెస్ కేసెస్ వాళ్ళు ఐడియల్లీ పిక్ చేసుకుని దాని తగ్గట్టే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఏదైతే చెప్పానో పైథాన్ కానివ్వండి, SQL కానివ్వండి ఇది చేసి, అండ్ నౌ దే వాంట్ ద కోర్ థింగ్ కదా విచ్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇందులో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు పైథాన్ విత్ మెషిన్ లెర్నింగ్ ఆన్ some construction related use cases basically. Python with machine learning, how this is helpful for a retail side. Python with machine learning, how it is helping in civil engineering side. ఇలాంటి యూస్ కేసెస్ చాలా ఉంటాయి బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఓపెన్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు క్యాగల్ కానివ్వండి, చాలా ఇట్లా హ్యాకర్ ర్యాంక్ కానివ్వండి, ఇట్లాంటి ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఆ కంపెనీ వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఒక కాంపిటీషన్ లాగా అక్కడ త్రో బ్యాక్ చేస్తారన్నమాట. అంటే ఇది మా కంపెనీలో బిజినెస్ కేసు, దీన్ని మీరు సాల్వ్ చేయండి అని చెప్పి. సో అలాంటి వాళ్ళని ఈజీగా కొన్ని థౌజండ్స్ మంది పార్టిసిపేట్ చేస్తారు. దే విల్ కీప్ ఆన్ సాల్వింగ్ దోస్ పజల్స్ బేసికల్ ఆ కాంపిటీషన్ని. ఫ్రమ్ దేర్ దే విల్ గెట్ ఇన్ సరే ఓకే ఈ సొల్యూషన్ బాగుంది, ఇలాంటి వాళ్ళు మన పిక్. సో యూ గాట్ ఇట్. వేస్ చాలా ఉన్నాయి, మీరు అప్రోచ్ చూసుకోవాలి ఎలా స్టెప్ బై స్టెప్ వెళ్ళి దాన్ని సాల్వ్ చేసుకుంటే లెర్నింగ్, కీప్ ఇన్ ద లెర్నింగ్ ఫేజ్, ట్రై టు solve such problems, put in your resume, you will be very unique, right? You are solving a real business problem. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది మేడం. ఆల్ రైట్, లెట్ us టాక్ అబౌట్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. యూజువల్గా మీరు అన్నట్టుగా బేసిక్ మనకి C నేర్పించేస్తారు, ఆల్సో C++ కూడా నేర్పిస్తారు. సో డూ యూ థింక్ అదర్ దాన్ దిస్ మనం అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే మనకి కెరియర్ పరంగా లాంగ్ రన్లో బెనిఫిషియల్గా ఉంటుందా, ఆర్ ఎల్స్ ఈజ్ ఇట్ ఎనఫ్ టు ఓన్లీ లెర్న్ C and C++? సి జనరల్గా గుడ్ క్వశ్చన్ మేడం. సి ఇస్ ద లైక్ ఓషన్ అని చెప్పి అనేవాళ్ళు. అంటే మీరు ఈచ్ అండ్ ఎవరీ ప్రోగ్రామింగ్ లాగా C కానివ్వండి, జావా కానివ్వండి, పైథాన్ కానివ్వండి, కొట్లిన్ కానివ్వండి, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టేక్, స్కాలా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి,
ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏ ఓషన్ చెప్పాలంటే, ఎందుకంటే చాలా ఇంప్లిమెంటేషన్స్, చాలా లైబ్రరీస్, చాలా ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ డేటా స్ట్రక్చర్స్ చాలా ఉంటుంది తెలుసుకోవాలంటే. సో నేనేమంటే రాదర్ దెన్ బికమింగ్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, ఒకదాన్ని పట్టుకొని విచ్ ఇస్ మోర్ డిమాండింగ్, దాన్ని ఫ్రమ్ స్క్రాచ్ ప్రిపేర్ అవుతే బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, కరెంట్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్, కరెంట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం అయితే పైథాన్ చాలా బాగుంది. పైథాన్ ఈజ్ ట్రీటెడ్ ఫర్ బెస్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ యాజ్ ఆఫ్ బేసికలీ 80% ప్లస్. సో ఇప్పుడు పైథాన్ చూస్ చేసుకోండి. సి అంటే సార్ పైథాన్ గురించి ఇంకా ఫర్దర్ గా డిస్కస్ చేసే ముందు, సారీ ఫర్ ద ఇంటరప్షన్, వీ హ్యావ్ అ కాలర్ రెడీ, వీ విల్ టాక్ విత్. హలో హలో, నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. చెప్పండి మీ పేరు. నా పేరు పద్మ అండి. పద్మ గారు, మీ క్వశ్చన్ ఏంటి? మా పాప ఎంసీఏ చేసింది, జావా చేసింది. ఓకే, కానీ కొంచెం అదే జాబ్స్ ఏం లేవండి, అది ఏం చేయాలని. ఓకే, జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఎస్ సార్. మేడం పాప ఎంసీఏ చేసింది అన్నారు, జావా చేసింది కాబట్టి మేడం, జావా అంటే డెఫినెట్లీ మేడం ఎవ్రీ వన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పంటే, ఓకే రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ జావాకి. సో నేనేమంటా అంటే మేడం, ఇప్పుడున్న ఆ పాపకు ఆల్రెడీ జావా వచ్చు కాబట్టి జావాకి డెఫినెట్లీ చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయండి, నో డౌట్. అయితే జావాతో కాకుండా ఇంకోటి ఏంటంటే పైథాన్ అని ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండండి, దీనికి అనుసంధానంగా పాప ఈజీగా నేర్చుకోవచ్చు. అది ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ పైథాన్ మీద ఉన్నాయి. పాపకు ఆల్రెడీ జావా వచ్చు కాబట్టి అండి పైథాన్ చాలా ఈజీ అవుతుందండి పాపకి చెప్పండి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు జావా చేసింది కాబట్టి ఇప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, హ్యాకర్ ర్యాంక్ అని కానివ్వండి, లెట్స్ కోడ్ అని కానివ్వండి, ఇట్లా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ మీద కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా చిన్న కాంపిటీషన్స్ ఇట్లా పెడుతుంటారు. పాపకి ఏంటంటే అండి ఒకవేళ జావా మీద కూడా ఉంటాయి కొన్ని కాంపిటీషన్స్ అక్కడ, అందులో ఏదైనా దాంట్లో పాప ఎన్రోల్ చేసుకుని పార్టిసిపేట్ చేసి ఆ కంపెనీస్కి ఆ కాంపిటీషన్లో ఉన్న ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగి అది తన రెజ్యూమ్లో చూపించుకోగలిగితే డెఫినెట్లీ మేడం దాన్ని ఆవిడ నౌకరీలో కానివ్వండి, లింక్డ్ఇన్లో కానివ్వండి, అక్రాస్ జాబ్ పోర్టల్స్లో ప్రొజెక్ట్ చేయగలిగితే తప్పకుండా ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. తర్వాత ఏంటండి, ఇప్పుడు డైరెక్ట్ జాబ్ కంటే ఇంకో విధంగా ఏంటంటే ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి. ఇంటర్న్షిప్స్ అంటే దాంట్లో ఫ్రీ ఇంటర్న్షిప్స్ అంటారు, పెయిడ్ ఇంటర్న్షిప్స్ అంటారు. ఫ్రీ ఇంటర్న్షిప్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ శాలరీ ఇవ్వరు, ఒక 3 నెలల వరకు పాపని తీసుకుని అబ్జర్వ్ చేస్తారు, పాపకి ఎలా ఉంది, జావాలో స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, వాళ్ళ ప్రాజెక్ట్స్కి ఎలా పనిచేస్తుంది పాప అని ఇవన్నీ చెక్ చేసుకుంటారు వాళ్ళు. ఒక 3 మంత్స్ పాపకు కూడా కంపెనీ అసలు ఎలాంటి ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తుంది, వర్క్ కల్చర్ ఎలా ఉంది, ఇదన్నీ కూడా పాప కూడా. సో ఇద్దరికి అవగాహన ఉండేదండి ఇంటర్న్షిప్ అంటే. సో నేనేమంటా అంటే ఇప్పుడు కొన్ని ఇంటర్న్షిప్స్ సైట్స్ ఉన్నాయండి, లెట్స్ ఇంటర్న్ కానివ్వండి, ఇంటర్న్షాలా కానివ్వండి, ఇలాంటి కొన్ని సైట్స్ ఉన్నాయి. పాపకి ఇలాంటి సైట్స్లోకి వెళ్ళి తన ప్రొఫైల్ని కొద్దిగా అప్డేట్ చేయమని చెప్పండి. సో అలాంటి జాబ్స్కి అప్లై చేస్తే ఇంటర్న్షిప్స్కి అయితే ఎలానో శాలరీ ఇవ్వరు కాబట్టి డెఫినెట్లీ చాలా ఛాన్సెస్ ఉంటాయండి పాపకి తీసుకునే ఛాన్సెస్. ఒకవేళ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, రెండింటికి అప్లై చేయొచ్చు పాప. ఏదైనా ఒకటి అయిందనుకో ట్రిగర్ అవుతుందండి, చాలా బాగుంటుంది. చూడండి అట్లా కూడా చేయొచ్చండి, 2 విధాలుగా మీరు ట్రై చేయొచ్చండి. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. జాబ్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు ఏఐ రావడం వల్ల చాలా వరకు జాబ్స్ పోతున్నాయని చెప్పేసి బయట అనుకుంటూ ఉంటారు. ఆల్రెడీ వీ నో ద ప్రోస్ అండ్ కాన్స్, బట్ స్టిల్ పీపుల్కి ఒక మైండ్లో ఎలా అయిపోయిందంటే ఇఫ్ ఏఐ డెవలప్స్, ఇంకా ఫర్దర్గా డెవలప్మెంట్ అయితే కనుక వీ మైట్ లూజ్ జాబ్స్ అని చెప్పి. వాట్ అకార్డింగ్ టు యూ అంటే హ్యాస్ టు బి డన్ ఇఫ్ వీ హ్యావ్ టు బి ఇన్ ద సేఫర్ జోన్ యాజ్ అన్ ఎంప్లాయీ? నేను ఇప్పుడు సేఫ్ జోన్లో ఉండాలి అంటే వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ టు బి డన్? ఓకే, సో ఫర్ యువర్ క్వశ్చన్ వెరీ స్ట్రైట్, సింప్లీ ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, ఆర్ ఎల్స్ లెట్స్ టేక్ గూగుల్ సర్చ్ ఇంజిన్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు గూగుల్ సర్చ్ ఇంజిన్ అంటే మీకు ఏదైనా క్వరీ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ గూగుల్, వాట్ ఐడియలీ యూ డూ, యూ జస్ట్ టైప్ ఇట్ జనరల్గా, ఆర్ ఎల్స్ యూ ఆల్సో హ్యావ్ ద వాయిస్ సెర్చ్ చేయాలంటే ఏంటి, మీరు కూడా యూ నీడ్ టు స్పీక్ అప్, దాని తర్వాత అది లిస్ట్ అవుట్ చేస్తుంది రిలవెంట్ సెర్చ్. నెక్స్ట్ కమింగ్ టు చాట్ జీపీటీ విచ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ చాట్ జీపీటీ కానివ్వండి, బాట్ కానివ్వండి, వాట్ ఎవర్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ కానివ్వండి, ఎనీథింగ్ వాట్ ఎవర్, దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. సో ఏంటి చాట్ జీపీటీ ఉందంటే ఏంటి, కాంటెక్స్చువల్లీగా మీరు ఏది అడిగితే దానికి రెస్పాన్స్ ఇస్తుంది, అది ప్రాంప్ట్స్ బేసికలీ. ఓకే, సో ఇక్కడ ఏంటి, చాట్ జీపీటీ డెఫినెట్లీ కెన్ ఆన్సర్ యువర్ క్వరీ, బట్ ఐడియల్లీ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఇన్పుట్స్ టు చాట్ జీపీటీ. అంటే ఇక్కడ ఏంటి, అది ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ అయినా డెఫినెట్లీ వితౌట్ ద హ్యూమన్ ఇంటర్వ్యూన్ అది టు అండ్ ఫ్రో మూమెంటం కాదు యాక్చువల్ చెప్పాలంటే. సో ఏంటంటే ఎక్కడైనా సిస్టమ్స్ని 60 to 70% ఆటోమేట్ చేయొచ్చండి, బట్ 30% స్టిల్ రిక్వైర్ హ్యూమన్ ఇంటర్వ్యూ, మాన్యువల్ ఇంటర్వ్యూ.
యాక్చువల్లీ. ఎందుకంటే మనమే కదా యూజ్ చేసి చెప్పేది మనమే బేసికలీ. వీ హ్యావ్ టు ఫీడ్ ద డేటా వాట్ ఎవర్ ఇట్, వీ హ్యావ్ టు టీచ్ ద సిస్టమ్స్ హౌ స్మార్ట్ ఇట్ షుడ్ వర్క్. సో కంప్లీట్గా ఇక్కడ అవాయిడ్ చేయడం కాదు. అయితే ఏంటంటే నేను చెప్పాను కదా 30-40% స్టిల్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. బట్ ఇన్ దట్ 60% అయితే ఆటోమేషన్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ వాట్ యూఆర్ గోయింగ్ టు డూ స్కేల్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంది. సో స్టార్ట్ లెర్నింగ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో who are more familiar with SQL, for example SQL and నాకు బాగా వచ్చు. నెక్స్ట్ ఏంటి, థింక్ అబౌట్ బిగ్ డేటా, థింక్ అబౌట్ డేటా సైన్స్, థింక్ అబౌట్ డేటా అనలిటిక్స్, డిఫరెంట్ చాలా ఉన్నాయి ఆప్షన్స్. సో ఒక సైడ్ నుంచి ఏంటంటే ఐటీ ఒబిసిటీ అంటే బేసికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, వాట్ ఐ కాల్ ఇస్. సో వాట్ దే కెన్ డూ ఇస్ స్కేల్ అప్ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, తర్వాత ఏంటి, ఫ్రెషర్స్ ఇప్పుడు ఉన్నారు, దే హ్యావ్ యాంపుల్ ఆఫ్ టైమ్, దే కెన్ సింప్లీ వాట్ ఇస్ దే కెన్ డూ సమ్ రీసెర్చ్, చూడొచ్చు ఎక్కడ ఏమున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ వాళ్ళు నేను నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది, వాళ్ళకైతే యాంపుల్ ఆఫ్ టైం ఉంది బేసికల్ చెప్పాలంటే. సో డూ సమ్ రీసెర్చ్, స్టార్ట్ లెర్నింగ్ దట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మీరు బై ఎండ్ ఆఫ్ ద 4th year or 3rd year మీరు కంప్లీట్ అయ్యి వచ్చేసరికి ట్రై టు లెర్న్ దట్, డూ సమ్ ప్రాజెక్ట్స్ అండ్ ట్రై టు షో కేస్. దట్స్ వాట్ ఇట్ షుడ్ బి మేడం యాక్చువల్లీ. అలా Alright, sir. So please have some water. Meanwhile, I'll ask you my question. Yes. So other than this, ఇప్పుడు IT industry లో please have some water. It's no problem. It's okay. So yeah. Even though I enter into IT, కొంతమందికి కోడింగ్ అంటే చాలా భయం ఉంటుంది. సో కోడింగ్ చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉండకుండా ఉండొచ్చు. బట్ స్టిల్ దేర్ ఆర్ జాబ్స్ విచ్ హ్యాస్ లో కోడ్ అండ్ నో కోడ్. సో ఇలాంటి జాబ్స్ కూడా ఐటీలో ఉన్నాయి. సో అలాంటి జాబ్స్ గురించి చెప్పాలి అంటే డూ యూ థింక్ ఇట్ ఈస్ వర్త్ getting into those kind of jobs? Because long run, obviously if I start my career for another 10 to 15 years I will be in IT. Obviously. So నాకు ఒక కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ కావాలి, స్ట్రెస్ ఉండకూడదు, ఆల్సో ఐ హ్యావ్ టు గెట్ పెయిడ్ ఇన్ అ నైస్ వే. సో ఇవన్నీ చూసుకుంటే, ఇన్ని ఫ్యాక్టర్స్ చూసుకుంటే, డూ యూ థింక్ దీస్ జాబ్స్ విచ్ డజంట్ హ్యావ్ కోడింగ్ ఆర్ వర్త్ యాజ్ మచ్ యాజ్ ది కోడింగ్ జాబ్స్, నాన్ కోడింగ్ అండ్ కోడింగ్ జాబ్స్? ఇప్పుడు మీరు చెప్పినట్టు బేసికలీ you said about multiple criteria actually. First thing, I should have a stress free, I should be like this without coding like this. So to be frank, that is not possible in IT. First thing entante, that's what, because we will be working in agile environments, client environments ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి agile అంటే ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఎంత ఫాస్ట్గా మనం ఆ ప్రోడక్ట్ మనం షిప్ చేయగలిగితే దట్స్ వాట్ ఇట్ మీన్స్ టు మీ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే బేసికలీ క్లయింట్ ఇప్పుడు ఎట్లా అంటే మీరు అన్నట్టు, sorry, can you come back to your question once again? So yeah, ఈ నాన్ కోడింగ్ జాబ్స్, కోడింగ్ జాబ్స్ వర్త్ తీసుకోవడం, నాన్ కోడింగ్ తీసుకోవడం. సో ఏంటంటే మేడం చూడండి, ఇప్పుడు ఐ లైక్ కోడింగ్, ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ పైథాన్ ఉంది. నాన్ కోడింగ్ వాళ్ళకి కూడా పైథాన్ బేసికలీ ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ ఎట్ జనరల్ ఇంగ్లీష్ స్పీకింగ్, you can understand that what exactly Python is the easiest language. Because the commands itself will be in English, you know, for read, write, this will be basic. Okay. And as I told you, all today's current projects are mostly on the Python itself, basically. Now, coming to your non-coding part. Non-coding part ante, if you are saying non-coding part, definitely akkada AI vastundani ardham dani. Basically, there are some companies like systems, tools like Mendix kaniyundi, OutSystems kaniyundi, chala tools right, low code, no code platforms, what you are talking about mostly. So idantha mostly AI enabled untundi. So ultimately, using low code technologies also, you can develop some mobile apps, web apps, which are mostly ఇప్పుడు digital apps. డిజిటల్ యాప్స్ సూట్ కదా ఇప్పుడు అంతా మొత్తం ఎంటైర్ వరల్డ్ ఇస్ ఆన్ దట్ బేసికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో యూ గాట్ ఇట్ నా, కెరీర్స్ అనేవి రెండు సైడ్లే ఉన్నాయి. ద ఓన్లీ థింగ్ ఈస్ యూ ట్రై టు చూస్ విచ్ ఇస్, యూ కెన్ ట్రై Mendix, యూ కెన్ ట్రై Python. Mendix will be mostly drag and drop like your MS Office suite. Python, if you want to think more logically, you want to apply your thing, you just go to Python. So రెండు విధాలుగా థింగ్స్ ఆర్ దేర్ ఫర్ యూ. బట్ యూ వితౌట్ టేస్టింగ్ ద డిష్ డోంట్ గెట్ ఇట్ కంప్లీట్లీ అండ్ సే దట్ ఐ విల్ హ్యావ్ ఇట్. Taste it first of all. First you try to jump and taste it. Figure out what works best for you. ఏది మీకు పర్ఫెక్ట్ గా ఉందంటే దాని, బట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్, నో డౌట్ ఇన్ దట్ మేడం. ఆల్రైట్ సార్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఐటీ ట్రెండ్స్ లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us.
ఇంతగా కష్టపడ్డాం ఎందుకు నాన్న? అమ్మా ఇంతలా నేను ఎందుకు కష్టపడుతున్నానంటే ఆకలితో ఎవరూ కూడా కష్టపడకుండా ఉండాలని. మరి మీకు కష్టం వస్తే? క్షేమ సుకృతి క్రాప్ ఇన్సూరెన్స్ 499 రూపాయలతో 100కు పైగా పంటలకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. Welcome back to IT Trends. We have a caller ready. Hello. Hello. హలో అండి, నమస్తే. నా పేరు గౌతమ్ అండి. గౌతమ్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? మేడం, నేను ఫిజికలీ ఛాలెంజ్డ్, ఏజ్ వచ్చేసి 35. ఓకే. మీడియా రిలేటెడ్ ఐటీ కోర్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు డిమాండ్ ప్రెసెంట్ మార్కెట్ లో దేనికి ఉంది? ఏవి చేసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో వెళ్ళొచ్చు. 35 ఏజ్ ఉంది కాబట్టి ప్రైవేట్ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ కష్టం అంటున్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఏమైనా కోర్సెస్ ఉంటాయా? నేను ఏం చేయాలి అంటే, నేను ఫిజికలీ ఛాలెంజ్డ్, ఆర్థోపెటిక్. మీడియా రంగంలో గ్రాఫిక్స్ లో ఏమైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్స్ ఉంటే చేసుకోవాలి అని అనుకుంటున్నాను. దాని గురించి డీటెయిల్స్ కోసం ఫోన్ చేశానండి. సార్ నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. సో బేసికల్ ఏంటంటే సార్, మీరు డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి ఒక కోర్స్ ఉందండి, మంచిది. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం అంతా డిజిటలే కాబట్టి, సో ఏ కంపెనీకైనా సేల్స్, మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్ అనేది ఒక కీ ఫంక్షన్ అండి. సో అలాంటిది మార్కెటింగ్ అనమాట. అందులో ఇదివరకు మనం అంతా చేసేది ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ట్రెడిషనల్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది విధంగా వెళ్తున్నారండి. సో మీరేం చేయొచ్చండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంటుందండి. అది మీరు ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ యూట్యూబ్లో డిజిటల్ మార్కెటింగ్ అని మీరు యూట్యూబ్లో కొడితే మీకు చాలా వీడియోస్ వస్తాయి మన తెలుగులోనే. ఒకసారి ఫస్ట్ అర్థం చేసుకోవడానికి చూడండి ఏంటనేది మీకు అర్థం. అందులో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానివ్వండి, సోషల్ మీడియా మేనేజ్మెంట్ కానివ్వండి, ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇలా చాలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయండి ఆ కోర్సులో. సో ఒకసారి మీరు ఫస్ట్ తెలుగులో చూసి, తర్వాత ఏంటంటే అదే కోర్సు తెలుగులో ఒక 7 గంటలు 10 గంటలు ఇలా చెప్పుకొని చాలామంది ఇట్లా ఎక్స్పర్ట్స్ రికార్డ్ చేస్తుంటారండి. మీరు వాచ్ చేసిన తర్వాత గూగుల్ వాళ్ళదే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఒకటి ఉందండి. దానికి కావాల్సిన జస్ట్ మీ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటే ఫ్రీ గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఉంటుందండి. అది మీరు కంప్లీట్ చేయండి సార్. అది కంప్లీట్ చేశారనుకోండి, టైం పడుతుంది కొద్దిగా, ఒక నెలన్నర పడుతుంది టైము. మీరు బేసిక్ స్కిల్స్ మీకు వచ్చినాయి అనుకోండి, ఏ కంపెనీకైనా ప్రపంచంలో ఎక్కడ ఏ కంపెనీకైనా సరే అండి, మీరు వెళ్ళి డైరెక్ట్గా మీ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే డెఫినెట్లీ అండి ప్రతి కంపెనీకి మార్కెటింగ్ కావాలి కానీ రిమోట్ జాబ్స్ కూడా చాలా ఉంటాయండి. అలా కాకుండా మీ ఇంటి పక్కన ఏదైనా బ్రాండ్స్ ఏదైనా ఉన్నాయంటే, స్టార్టప్స్ ఉన్నాయంటే వాటికి కూడా కంపల్సరీ మార్కెటింగ్ కావాలండి. అలాంటి కంపెనీస్ కూడా మీరు అప్రోచ్ చేసి మీరు ఇంట్లోంచి ఎక్కడి నుంచి కదలకుండా మంచిగా చేసుకోవచ్చు మార్కెటింగ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వెబ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే, డూ యూ థింక్ దీనికి మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటారా, జాబ్ ఆపర్చునిటీస్? ఆల్రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ రెడీ. ఐఎమ్ సో సారీ. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు గోపాల్ మేడం. గోపాల్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? మా అబ్బాయి ఎంసీఏ తక్షణం రాస్తున్నాడు మేడం. ఓకే. దాంట్లో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది. జావాను చెప్పండి. జావా అంత అయిపోయింది మేడం. ఓకే. నెక్స్ట్ మనము ఫుల్ స్టాక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుని బెటరా, మిషన్ నేర్చుకుని బెటరా? ఓకే సార్, అబ్బాయికి ఆల్రెడీ ఫుల్ స్టాక్ జావా కంప్లీట్ చేసిందని మీరు అంటున్నారు కదా, ఫుల్ స్టాక్. సార్, జావాకే మంచి డిమాండ్ ఉందండి. ఫుల్ స్టాక్ అన్నారు కాబట్టి మీరు, ఎందుకంటే ఫుల్ స్టాక్ ఫ్రంట్ ఎండ్ కానివ్వండి, బ్యాక్ ఎండ్ కానివ్వండి, మీ బాబుకి చాలా మంచి ఐడియా ఉంటుంది, నో డౌట్. అయితే ఏంటంటే ఒకటేంటంటే మీరు బాబుని ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లోనే వెళ్ళిపోతుంది. బికాస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ అండి, డిమాండింగ్ అండి చెప్పాలంటే. ఓకే. సో అయితే ఇప్పుడు బాబుకి ఫుల్ స్టాక్ మీద ఐడియా ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా బాబు చూడొచ్చు, నో ప్రాబ్లం, ఈజీ అవుతుంది బాబుకి. ఎందుకంటే కాబట్టి దాని తగ్గట్టు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఆ లైబ్రరీస్ కొన్ని డిఫరెంట్ ఉంటాయి, కానీ బాబు ఇది కంప్లీట్ చేశారు కాబట్టి అది కూడా ఈజీ అవుతుంది. అయితే నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే, బాబుని ఫుల్ స్టాక్ కంప్లీట్ చేశారు కాబట్టి ఇప్పుడు వెబ్ టెక్నాలజీస్ కానివ్వండి, ఏదైనా మోస్ట్లీ చాలా డిమాండ్ ఉన్నాయి. ఫుల్ స్టాక్ డెవలపర్స్ని చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్లీ. ఇదివరకు ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ని ఇద్దరు ఉండేవాళ్ళు, యాక్చువల్లీ ఇద్దరు రిక్రూట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అనే వాడికి రెండు వీటి మీద అవగాహన ఉంటుంది కాబట్టి, సో మీరు ఏంటంటే బాబు అది కంప్లీట్ చేస్తే దానికి రిలవెంట్ ఏదైనా ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్ ఏమైనా చేయగలుగుతాయండి. చూడండి, చాలా ఓపెన్ సోర్స్లో అండి, క్యాగిల్ కానివ్వండి, లెట్స్ ఇంటర్న్ కానివ్వండి, హ్యాకర్ ర్యాంక్ కానివ్వండి, ఇట్లా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో మినీ ప్రాజెక్ట్స్ ఏమైనా బాబు చేయగలిగి దాన్ని ఖచ్చితంగా షోకేస్ చేసుకోగలిగితే మంచి ప్రొఫైల్ క్రియేట్ చేసి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. అలా కాకుండా ఏ అంటే కూడా బాబు కొద్దిగా ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే ఇది నేర్చుకున్నారు కాబట్టి. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదండి, ఇది మోస్ట్ డిమాండింగ్ ఉందండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెబ్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం.
చెప్పండి. సో ఈ వెబ్ డెవలప్మెంట్ చూస్ చేసుకుంటే మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? డెఫినెట్లీ. ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ అంటే మేడం యాక్చువల్లీ ఇదివరకు అంతా బేసికలీ వెబ్ డెవలప్మెంట్ అంటే డెవలపింగ్ వెబ్సైట్ బేసికలీ PHPలో కానివ్వండి డెవలప్ చేసేవాళ్ళు బేసికలీ. ఇప్పుడు మీకు ఏంటంటే కొన్ని APIs కొన్ని టూల్స్ కూడా వచ్చేసినాయి దీంట్లో. ఏంటంటే వర్డ్ ప్రెస్ కానివ్వండి, మీకు ఇట్లా చాలా ఉన్నాయి బేసికలీ. ఇట్లాంటి టూల్స్ కూడా ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి వేర్ యూ కెన్ క్రియేట్ ఎ బేసిక్ బ్లాగ్ చెప్పాలంటే. అయితే ఏంటంటే వెబ్సైట్ డెవలప్మెంట్ ఇందాక నేను అన్నట్టండి, ఇది ఇప్పుడు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటున్నారు. ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే ఏంటంటే దానికి ఫ్రంట్ ఎండ్ కానివ్వండి, ఫ్రంట్ ఎండ్ అంటే వాట్ యూ వస్తుంది లుక్ అండ్ ఫీల్ బేసికల్ దాన్ని డిజైన్ చేసే వాళ్ళు ఇదివరకు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు బేసిక్. ఆ టెక్నాలజీస్ ఆ టూల్స్ వేరేగా ఉండేవి. బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే డేటాబేస్ రిలేటెడ్ కానివ్వండి, ఆ సెక్యూరిటీ కానివ్వండి, దాన్ని చూసేవాళ్ళు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్స్ని బేసికలీ బాగా డిమాండ్ ఉంది మేడం. ఎందుకంటే ఏదంటే రెండు కాకుండా ఇద్దరిని తీసుకోకుండా ఒకరికి బోత్ ద స్కిల్స్ ఉండేటట్టు మేడం. సో మీరు అన్నట్టు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్స్కి చాలా డిమాండ్ ఉందండి. సో అది వన్ ఆఫ్ ది ఇందాక సార్ అడిగినట్టు వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీ యాక్చువల్ చెప్పాలంటే. సో దానికి చెప్పాను కదా, PHP కానివ్వండి, దానికి HTML కానివ్వండి, CSS కానివ్వండి, జావా స్క్రిప్ట్ కానివ్వండి. HTML ఇస్ ఫర్ బేసికలీ వెబ్సైట్ డెవలప్మెంట్ కానివ్వండి, CSS స్టైలింగ్ ఆఫ్ ద వెబ్సైట్, జావా స్క్రిప్ట్ ఇలా. సో బ్యాక్ ఎండ్లో కానివ్వండి, ఆ డేటాబేస్ కానివ్వండి, ఆ సెక్యూరిటీ టెక్నాలజీ, ఇవన్నీ రెండింటి మీద మంచి అవగాహన ఉంటే డెఫినెట్లీ దే హ్యావ్ వెరీ గుడ్ కెరీర్ మేడం. ఇది ఏంటంటే మీకు రిమోట్లో కూడా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇండస్ట్రీలో కూడా చాలా ఓపెనింగ్. ప్రతి స్టార్ట్అప్ కూడా డెఫినెట్లీ వన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ దే రిక్వైర్ బికాస్ సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇస్ దేర్ మేడం. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ కాల్ రెడీగా ఉందండి. నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్. మేడం గారు చెప్పండి సార్, మీ పేరు? శ్రీధర్ అండి, బెంగళూరు నుంచి. చెప్పండి శ్రీధర్ గారు, మీ క్వశ్చన్ ఏంటి? ఏం లేదు, మా అబ్బాయి కామర్స్ తీసుకున్నాడు, PUC సెకండ్ ఇయర్ కామర్స్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్ బీకామ్ చదువుతున్నాడు. ఓకే. ఇప్పుడు CA కూడా చేస్తున్నాడు, ఫౌండేషన్ చాలా టఫ్ ఉంది ఆయనకి. సాఫ్ట్వేర్ లో ఏమైనా వెళ్ళగడా, ఆఫ్టర్ బీకామ్ వెళ్ళొచ్చా, లేకపోతే ఇప్పుడు ఏదైనా మంచి కోర్సులు చేయొచ్చా అని? ఓకే సార్, బేసికల్ ఏంటంటే బాబు ఆల్రెడీ CA చేస్తున్నారు కాబట్టి, CA అంటే మీకు తెలుసు బేసికలీ యూనిక్ అండ్ దానికి డిమాండ్ ఇప్పుడు మార్కెట్ వెరీ హై డిమాండ్ అండి యాక్చువల్లీ. ఓకే, సో నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే అండి, చూడండి కొద్ది కష్టమైన బాబు కాపప్ చేయగలిగితే CA చేయడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు యువర్ సెకండ్ క్వశ్చన్ అండి. బీకామ్ చేశారు కాబట్టి బీకామర్స్ కాబట్టి మీకు తెలుసు కదండి, కొద్దిగా యూనిక్గా బాబు ప్రిపేర్ కావాలంటే బాబుని నెక్స్ట్ MCOM కానివ్వండి, MBA కానివ్వండి జాయిన్ చేయండి. అది కాకుండా నెక్స్ట్ బీకామ్ తర్వాత నెక్స్ట్ కెరీర్లో చూడాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ అనాలిటిక్స్ అండి, మంచి డిమాండ్ ఉందండి మార్కెట్లో ఫైనాన్షియల్ అనాలిటిక్స్. సో దీన్ని ఆఫర్ చేసే కంపెనీస్, ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయండి. చేయాల్సింది ఏంటంటే బాబు బీకామ్ కంప్లీట్ చేస్తే MCOM కానివ్వండి, MBA కానివ్వండి ఫర్దర్ స్టడీస్కి ప్రిఫర్ చెప్పండి. లేకపోతే డైరెక్ట్గా కెరీర్లో డెవలప్ కావాలి అంటే మాత్రం జాబ్ డైరెక్ట్గా చూడాలంటే జాబ్ ఓరియంటెడ్ ఫైనాన్షియల్ అనాలిటిక్స్ అని మంచి డిమాండ్ అండి ఇప్పుడు మార్కెట్లో. సో దానికి నేను సజెస్ట్ చేసేది ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీస్ అండి. డోంట్ గో ఫర్ ట్రైనింగ్ కంపెనీస్. ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ అంటే వాళ్ళు ట్రైన్ చేసి ఏదైనా మినీ ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు బాబుకి ఎక్స్పోజర్ ఇస్తారు. సో బాబుకి అర్థమవుతుంది ఈ కోర్స్ మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఏ ప్రాబ్లం మనం సాల్వ్ చేయగలుగుతున్నామని. ఇలాంటి వాటిలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి బాబు మంచిగా తన ప్రొఫైల్ మీద చూపించుకోగలిగితే ఈ లింక్డ్ఇన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద బాబుకి మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్. ఆల్ ది బెస్ట్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. IT ట్రెండ్స్లో మరో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. బొబ్బిలికోట సెండ్రాని గుడి కాడ సెలియా, బొబ్బిలికోట సెండ్రాని గుడి కాడ ఆనందమతి భోగమే వసలియా, ఆనందమతి భోగమే వసలియా. పల్లె నుంచి పట్నం దాకా పయనం చేసి మంచి పేరు గటించినాయి మన జానపదాలు. ఏసిన గుణ కట్ట మీద ఎసిన ఉయ్యాల మన ముగుదమే బాల, ఊగి ఊగి తేర్లు తెగే ఊకుండు బాల మనాటు గుట్టుయాల. ఆహా రాజులు దాగే రాగి జాగ తాగుదామే బాల, తాగి ఊగుదామే బాల. ఉత్తరా దేశాల ఉడవా చెట్ట కింద పడుతున్నది నాగుబా మురన్నయ్య, ఎండి కట్టాది నాగుబా మురన్నయ్య, మిడిగుట్లాది నాగుబా మురన్నయ్య. మన ఆట పాట తప్పక చూడండి ప్రతి బుధవారం
రాత్రి 8 గంటలకు. ఇది కథ మాత్రం కాదు, ఇన్స్పిరేషన్ కూడా. 21 సంవత్సరాలు వెయిట్ చేయడమే కాకుండా దానికోసం పెద్ద పోరాటమే చేశారు. ఆయన పేరే ఉధమ్ సింగ్. ఇంత తక్కువ జీతానికి నేను అసలు పని చేయను. దయచేసి నువ్వు జీతం కోసం పోరాటం చేయకు. ఇలా చూడండి అయ్యా, జీతం కోసం పోరాటం లేదు, స్వీయ గౌరవం కోసం పోరాడుతున్నా. ఈ రోజు జలియన్ వాలా బాగులో శాంతి పోరాటం జరపబోతున్నారు. అందువల్ల మనం అంతా అనాథాశ్రమాల తరపున అందరికీ నీళ్ళివ్వబోతున్నాం. ఏ మైకిల్ ఓడి వైర్ ఇంతమంది అమాయకుల ప్రజల ప్రాణాలు తీశాడో ఖచ్చితంగా నేను వాడిని పగ తీసుకుంటాను. विदेश में रोजगार की तलाश में जाने वाले कामगारों को जटिलताओं और चुनौतियों से बचाने और उन्हें हर कदम पर मदद देने के लिए विदेश मंत्रालय ने ई माइग्रेट परियोजना के रूप में एक परिवर्तनकारी पहल की। ई माइग्रेट का उद्देश्य ई गवर्नेंस प्रक्रिया के माध्यम से प्रवासन प्रक्रिया या इमिग्रेशन प्रोसेस को आसान और व्यवस्थित बनाने के साथ साथ भारतीय प्रवासी कामगारों को सशक्त बनाना और कानूनी प्रवासन को सुव्यवस्थित करना है। उत्प्रवासन प्रक्रिया को और भी आसान बनाने के लिए मोबाइल ऐप भी उपलब्ध कराया जा रहा है। इस मोबाइल एप्लीकेशन के माध्यम से आप अब आवेदन की स्थिति को ट्रैक कर सकते हैं, भर्ती एजेंटों और विदेशी नियोक्ताओं की खोज कर सकते हैं। साथ ही साथ शिकायत दर्ज करने के अलावा बस एक क्लिक भर से जरूरी जानकारी ऑनलाइन ही प्राप्त कर सकते हैं। सुविधाओं को और बेहतर बनाने के लिए ई माइग्रेट पोर्टल का भाषिनी, डिजी लॉकर, कॉमन सर्विसेज सेंटर CSCs और उमंग ऐप के साथ एकीकरण किया गया है। विदेश मंत्रालय भारत सरकार की विदेशी रोजगार प्रभाग की पहल ई माइग्रेट परियोजना ई माइग्रेशन के सभी प्रमुख हितधारकों को एकल मंच पर इलेक्ट्रॉनिक रूप से जोड़ती है। इसीलिए याद रखें, विदेशों में रोजगार के लिए ई माइग्रेट का इस्तेमाल करें, क्योंकि उत्प्रवासी भारतीय न सिर्फ भारत बल्कि गंतव्य देशों की अर्थव्यवस्था और विकास यात्रा में अभिन्न योगदान देते हैं। साथ ही दोनों देशों के राजनयिक, सामाजिक एवं सांस्कृतिक संबंधों की एक महत्वपूर्ण कड़ी है। ई माइग्रेट, सरल सुरक्षित प्रवासन। వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సో ఎస్ సార్, ఇప్పుడు టెస్టింగ్ జాబ్స్ గురించి మాట్లాడదాము. వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ చూసింగ్ అ టెస్టింగ్ జాబ్? సో ఆల్రెడీ మేడం నేను ఇందాక చెప్పినట్టు మేడం, ఎంటైర్ వరల్డ్ గ్లోబల్లీ కూడా మనం తీసుకుంటే ఎంటైర్ వరల్డ్ ఈస్ గోయింగ్ మోర్ ఆన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. దాన్ని చెప్పాను. సో మీకు ఏంటంటే డిజిటల్, డేటా, ఆటోమేషన్ ఇవన్నీ బాగా బజ్ వర్డ్స్ అనమాట. ఎక్కడికి వెళ్ళా మీరు ఏ ఇండస్ట్రీలోనే వినేవి అనమాట. సో ఇందాక గురించి మనం చెప్తున్నారు, మీరు అడుగుతూనే ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీరు అంటూనే ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మేడం, సో బేసికల్లీ ఇందాక మనం అన్నట్టు మాన్యువల్ ఇంటర్వెన్షన్, బేసికల్లీ మాన్యువల్ టెస్టింగ్ అంటున్నారు కాబట్టి ఎస్ నేను చెప్పాను కదా ఇందాక, ఏ ఇండస్ట్రీలోనా బేసికల్లీ 50 to 60% కానివ్వండి మనం ఆటోమేట్ చేయొచ్చు, ఒక 30 to 40% హ్యూమన్ ఇంటర్వ్యూన్ కావాలి యాక్చువల్లీ. సో ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ కూడా అది షిఫ్ట్ అయిపోయి ఆటోమేషన్ టెస్టింగ్కి వస్తుంది బేసికల్లీ. సో నేనేమంటానంటే దోస్ ఆర్ ఇన్ మాన్యువల్ టెస్టింగ్ దే నీడ్ టు జస్ట్ షిఫ్ట్ దర్ ఫోకస్ టు ఆటోమేషన్ టెస్టింగ్. సో ఇప్పుడు చాలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయండి, సెలీనియం IDE అని చెప్పి చాలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. అయితే కొంతమంది అంటే డిఫరెంట్గా ఇంకా ఆటోమేషన్ ఏదైతే రిపిటేటివ్ టాస్క్ మనం చేస్తుంటాం నేచర్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని చెప్పేసి ఇది మంచి డిమాండింగ్ అనమాట, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని చెప్పేసి. సో ఇట్లా మాన్యువల్ టెస్టింగ్లో ఉన్నవాళ్ళు వీటి మీద ఆటోమేషన్ టెస్టింగ్ కానివ్వండి ప్లస్ ఈ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఇలాంటి కోర్సెస్ కానివ్వండి వీటి మీద ఎక్కువ ప్రిఫర్ చేస్తే మంచి కెరీర్ ఉంటుంది మేడం యాక్చువల్లీ. సో ఎందుకంటే ఇట్స్ గెటింగ్ లిమిటెడ్ నౌ, ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ఆటోమేటెడ్ లైక్ బేసికల్లీ, ఎవ్రీథింగ్ ఈజ్ మోర్ డిజిటల్ నౌ. సో ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది బట్ 30-40 ఆపర్చునిటీస్ అని 95 అయిపోతాయి అనమాట, ఒక లిమిటెడ్ వరకే ఉంటుంది యాక్చువల్లీ. బట్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద ఆటోమేషన్ టెస్టింగ్, ట్రై డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్, there are multiple frameworks available in the market యాక్చువల్ చెప్పాలంటే. సో సెలీనియం కానివ్వండి, IDE కానివ్వండి డిఫరెంట్గా, సో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఉంటుంది కంప్లీట్గా, ఓకే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇవి ట్రై చేస్తే వీటి మీద ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సార్ మరో ఫోన్ కాల్ రెడీగా ఉంది. హలో, నమస్తే అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ పేరు? నా పేరు రాఘవేంద్ర. చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఏంటి? అదే నేను సివిల్ ఇంజనీరింగ్ చదివినాను. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. నేను ఏ కోర్సెస్ నేర్చుకోవాలి సివిల్ ఇంజనీరింగ్ సైడ్ పోవాలంటే? సివిల్ ఇంజనీరింగ్ నుంచి యూ వాంట్ టు కమ్ ఇన్ టు ఐటీలోకి రావాలనుకుంటున్నారా? ఐటీ కంటే కాదు మ్యామ్,
సివిల్ చేసాను అటే రావాలనుకుంటున్నాను. ఓకే, సో ఐ థింక్ హీ వాంట్స్ టు గెట్ ఇంటూ సివిల్ ఇంజనీరింగ్ ఓన్లీ. సార్ బేసికలీ ఇది బేసికలీ కంప్లీట్లీ ఐటీ రిలేటెడ్ అండి ప్రోగ్రామ్ యాక్చువల్లీ. బట్ మీరు సివిల్ ఇంజనీరింగ్ అంటారు కాబట్టి సార్, సో సివిల్ ఇంజనీరింగ్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు, బేసికలీ మోర్ ఇంటూ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ చెప్పాలంటే, మోర్ ఇంటూ కన్స్ట్రక్షన్ రిలేటెడ్. సో ఏంటంటే సార్, దానికి ఒకవేళ మీరు కనుక సివిల్ ఇంజనీరింగ్ నుంచి ఐటీకి రావాలి అనుకుంటే కదా సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా కోర్సెస్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ నుంచి ఐటీకి రావాలంటే చాలా కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేటా సైన్స్ కానివ్వండి, డేటా అనలిస్ట్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ అనలిస్ట్, ఇలాంటి సబ్జెక్ట్స్ కనుక మీరు తీసుకోగలిగితే చూస్ చేసుకుంటే కానీ, సో ఏంటంటే మీరు ఆల్రెడీ మీకు సివిల్ ఇంజనీరింగ్ డొమైన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ టెక్నాలజీ, డేటా సైన్స్ కానివ్వండి, డేటా అనాలిసిస్ కానీ ఇలాంటి కోర్సెస్ మీరు కంప్లీట్ చేస్తే ఈ రెండు బ్రిడ్జ్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్ ఎంఎన్సీ కంపెనీస్లో. కాకపోతే ఏంటంటే మీకు ఐటీ స్కిల్స్ కన్సిడరింగ్ సివిల్ ఇంజనీర్ తక్కువ ఉంటాయి కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు పైథాన్, సీక్వెల్ ఇలాంటి లాంగ్వేజెస్ మీద మీరు కొద్దిగా ఒక 6 months టైం ఫ్రేమ్ పెట్టుకుని మీరు కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి సార్. వన్స్ యూ పుట్ అప్ విత్ ఆల్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సో పైథాన్ ఫర్ డేటా సైన్స్ విత్ కైండ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ బిజినెస్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు ఏమైనా సాల్వ్ చేయగలిగితే మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్. అయితే సివిల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అంటే సివిల్ ఇంజనీరింగ్ ప్రాస్పెక్టివ్ నాకు తెలిసినంతవరకు క్యాడ్, క్యామ్ చాలామంది ప్రిఫర్ చేసే ఇవే సార్. క్యాడ్, క్యామ్ టూల్స్ ఉంటాయి మీకు యాక్చువల్, మీకు తెలుసు అనుకుంటా. ఆటో క్యాడ్ కానివ్వండి, ఇప్పుడు సంథింగ్ మోర్ ఆన్ 3D సైడ్ కూడా చాలా వచ్చినాయి. సో ఒకవేళ మీ డొమైన్లోనే మీ ఫీల్డ్లోనే మీరు చూసుకోవాలనుకుంటే ఇలాంటి టెక్నాలజీస్ మీద క్యాడ్, క్యామ్ కానివ్వండి, ఇలాంటి టెక్నాలజీస్ మీద కొద్దిగా ఆటో క్యాడ్ కానివ్వండి, సిఎన్సీ మెషిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్సీ కోర్స్ అని చెప్పి ఉంది, సిఎన్సీ మెషిన్స్ ఉన్నాయి. సో వీటి మీద కోర్సెస్ కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయండి సార్. వీటి మీద కూడా మంచి ఫ్యూచర్ ఉందండి. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు అండి. చెప్పండి సార్, క్వశ్చన్ ఏంటి మీది? ఈ బాబు బిఎస్సీ కంప్యూటర్ చేశారండి. ఓకే, ఐటీ రంగంలోకి రావడానికి ఏంటి ఎలాగా చెయ్యాలి? ఓకే, గ్రేట్ సార్. బాబు బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు కాబట్టి అండి, సో ఫస్ట్ బాబుకి ప్రోగ్రామింగ్ సైడ్ మంచిగా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక బాబుని చూడండి. ఇప్పుడు పైథాన్, ఇప్పుడు బాబుకి ఆల్రెడీ బీఎస్సీ కంప్యూటర్స్ ఐటీ కాబట్టి C++ ఆల్రెడీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వీటి మీద బాగా అవగాహన ఉంటుంది. అయితే అది అకాడమిక్ వర్కే ఉంటే కనుక బాబుని ఇంకా కాస్త అడ్వాన్స్ పార్ట్ కూడా నేర్చుకునండి. ఇప్పుడు చెప్పాను కదండి, పైథాన్ కానివ్వండి, సీక్వెల్ కానివ్వండి, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి కానివ్వండి, వీటి గురించి మంచిగా అవగాహన తెచ్చుకునే అడ్వాన్స్ లెవెల్లో కూడా వాటి మీద ఏమైనా మినీ ప్రాజెక్ట్స్ చేయగలిగితే దాని తర్వాత బాబు 2 విధాలుగా ట్రై చేయొచ్చు. ఒకటేంటంటే కొన్ని జాబ్ పోర్టల్స్కి వెళ్ళి లైవ్ అప్లై చేయొచ్చు రెజ్యూమ్ని. ఇంకో విధంగా ఏంటంటే అండి, లెట్స్ ఇంటర్న్షాల్ అని చెప్పి ఇంటర్న్షిప్స్ అండి. సో ఇంటర్న్షిప్స్లో కూడా బాబు అప్లై చేయొచ్చు అండి. అందులో కూడా పెయిడ్ ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. బాబు ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే మినీ ప్రాజెక్ట్స్ సాల్వ్ చేశారో వాటిని మంచిగా షోకేస్ చేసుకుంటే బాబు ఇలా ఇదర్ ఫ్రెషర్స్గానే డెఫినెట్గా ఆపర్చునిటీ వస్తుంది. లేకపోతే ఇంటర్న్షిప్లో అయినా ఒక 3 months బాబు పర్ఫార్మెన్స్ చూపిస్తే ఒక 3 months తర్వాత కంపెనీస్ వాళ్ళు ఫుల్ టైమ్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుందండి. సో బట్ ఇట్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 to 6 months ఐడిల్ టైం అండి బాబు లెవెల్ ఆఫ్ ఎక్స్పర్ట్ డెవలప్ చేసుకోవడానికి. చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు కొంతమందికి ఎడ్యుకేషన్ గ్యాప్ వస్తూ ఉంటుంది డ్యూ టు డిఫరెంట్ రీజన్స్, పర్సనల్ రీజన్స్ కావచ్చు, లేకపోతే అదర్ రీజన్స్ కావచ్చు. సో ఇట్లా ఎడ్యుకేషన్ గ్యాప్ వస్తే కనుక ఇది మన జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో కెరియర్లో వాటిపైన ఎఫెక్ట్ చూపిస్తుందా, ఎస్పెషల్లీ ఇన్ ఐటీ ఇండస్ట్రీ? డెఫినెట్లీ మేడం. ఒకటేంటంటే మేడం, ఎస్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఐటీ ఈజ్ ఆల్వేస్ డైనమిక్ ఇన్ నేచర్. ఎందుకంటే ఈ ఇయర్ ఉండేది నెక్స్ట్ ఇయర్ అటు ఉంటుందో ఉండదు, బేసికల్లీ కొత్తది వచ్చేస్తుంది. కంప్లీట్లీ అడ్వాన్స్ అవుతూనే ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. సో అందులో గ్యాప్ వచ్చిందంటే డెఫినెట్లీ హీ ఈజ్ నోవేర్ కనెక్టెడ్. లెట్ us say 1 year or 2 years he is nowhere connected to the industry, right? So ఇక్కడ ఏంటి, డెఫినెట్లీ దట్ ఈస్ ఎ ప్రాబ్లం. బట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చూస్ చేసుకోవాలి. బేసికల్లీ ఏంటంటే ఐటీకి రావాలి అంటే ఇప్పుడు అతనికి ప్రోగ్రామింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్ బీఎస్సీ అనుకోండి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశారు, ఐటీ ఉంది, బేసికల్లీ ఐటీ చేసినప్పుడు ఏంటంటే అతనికి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ డేటాబేస్ మీద కానీ కొద్దిగా అవగాహన ఉంటుంది. అది చేసిన తర్వాత బేసికల్లీ అతనికి గ్యాప్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ అతను ఐటీకి వెళ్ళాలంటే ఏంటి, వీటిని డెవలప్ చేసుకోవాలి. అగైన్ రివిజిట్ చేసి ఆ అడ్వాన్స్ పార్ట్ కానివ్వండి, కోర్ పార్ట్ కానివ్వండి అతను కంప్లీట్ చేసి దాని మీద రిలవెంట్ ప్రాజెక్ట్స్ చేసి, అదే కాకుండా ఏంటంటే ఇంకా ప్లస్ కొద్దిగా గ్యాప్ వచ్చింది కాబట్టి ఎంప్లాయర్స్కి స్ట్రాంగ్గా చూపించాలి అతను హోల్డ్. దీని మీద నాకు డెఫినెట్లీ నాకు చాలా అవగాహన ఉంది అంటానికి సర్టిఫికేషన్స్ అండి.
ఇప్పుడు పైథాన్ అనుకోండి, పైథాన్ సర్టిఫికేషన్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా సైన్స్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆఫర్ చేసేవి ఉన్నాయి, IBM వాళ్ళు ఆఫర్ చేసేవి ఉన్నాయి. ఇలాంటి సర్టిఫికేషన్స్ చేసి అతను ఇండస్ట్రీకి ఈజ్ రెడీ ఫర్ ద ఇండస్ట్రీ టు సాల్వ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అనే ఇండస్ట్రీకి అతను చూపించుకోగలిగితే డెఫినెట్లీ, బట్ ఇట్ విల్ టేక్ ఫర్ సమ్ టైమ్ ఫర్ హిమ్ బికాస్ గ్యాప్ వచ్చింది కాబట్టి అతను చాలా చూపించాలి అతను ఏంటి అనేది దట్ ఎక్స్పర్ట్ లెవెల్ అనేది. అదర్వైజ్ డెఫినెట్ ఇఫ్ యూ కెన్ డూ దట్ దెన్ దెర్ ఇస్ ఎ గ్రేట్ కార్పెట్, నో డౌట్ ఇన్ దట్ మేడం. ఆల్రైట్, మరో కాల్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి మేడం మీ పేరు అండ్ మీ క్వశ్చన్. నా పేరు సింధు అండి. ఓకే. నేను MBA పూర్తి చేశాను అండ్ నేను హైదరాబాద్ లో 3-4 months SAP HCM కోర్స్ నేర్చుకున్నాను. ఓకే. కానీ ఆ కోర్స్ అంటే నేను MBA HR చేశాను, ఆ కోర్స్ తగ్గట్టు నేను HCM తీసుకున్నాను మాడ్యూల్. ఓకే. కానీ దానికి తగ్గట్టు ఆపర్చునిటీస్ లేవు అని ఇప్పుడు నేను జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. ఆల్రైట్, అయితే అసలు చెప్పండి. అసలు అంటే ఎవరిని అడిగినా కానీ దీని మీద ఆపర్చునిటీస్ ఉండవు అని చెప్పేస్తున్నారు. ఓకే. మేమేమో అదే దాని మీదే ఆ ఫీల్డ్ మీదే చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నాం, కానీ ఎక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది ఆపర్చునిటీ ఇవ్వకుండా? కరెక్ట్. SAP HR అండి? అవునండి. ఓకే మేడం. సో మీరు SAP HR చేశారన్నారు కదా మేడం, 3 months మేడం, 3 months కోర్స్ కదండి అది? 3 months. ఓకే మేడం. సో డెఫినెట్లీ మేడం, మీకు ఒక సైడ్ నుంచి మీకు ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చారో యాక్చువల్లీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు పట్టుకుంది చేసింది నో డౌట్ SAP చాలా ట్రెండింగ్ మేడం ఫస్ట్ థింగ్. అయితే ఏంటి ఫ్రెషర్స్కి డెఫినెట్లీ రావాలంటే కొద్దిగా కష్టమే యాక్చువల్ చెప్పాలంటే, ఎందుకంటే మీకు తెలుసుగా మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి SAP HR మాడ్యూల్, దాంట్లో ఉన్న లిమిటేషన్స్ కాంప్లికేషన్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి టు బి ఫ్రాంక్. బట్ నేనేమంటానంటే మేడం, మీరు ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా జాబ్ కాకుండా ఇంటర్న్షిప్స్ ఉంటాయేమో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీని మీద ఇంటర్న్షిప్స్ అంటే కొన్ని సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఇంటర్న్ కానివ్వండి, ఇంటర్న్షాలా కానివ్వండి, అప్వర్క్ అని కానివ్వండి, freelancer.com అని చెప్పి కొన్ని సైట్స్ ఉన్నాయండి. వీటి మీద బేసికలీ ఏంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట బేసికలీ. సో వాళ్ళు మినిమం ఎక్స్పీరియన్స్తోనే లైక్ ఫ్రెషర్స్ని విత్ మినిమంగా అడుగుతుంటారు వాళ్ళు బేసికల్లీ. సో నేనేమంటే అలాంటి వాటికి మీరు అప్లై చేయండి డెఫినెట్లీ. ఒక విధంగా ఇది ట్రై చేయండి మీ స్కిల్స్ అన్ని అప్లోడ్ చేసి. తర్వాత ఏంటంటే మీరు లింక్డ్ఇన్ ఉంది కానీ లింక్డ్ఇన్ అనే ప్లాట్ఫామ్ని చాలా మంచిగా యూజ్ చేయండి మేడం, ఎందుకంటే లింక్డ్ఇన్ ఇస్ వెరీ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్. మీరు ఏం చేయొచ్చు అంటే మీ SAP మీద ఎవరైతే ఉన్నారో SAP ఎక్స్పర్ట్స్ అని కొట్టండి ఫర్ ఎగ్జాంపుల్ సర్చ్లో, మీకు చాలామంది SAP ప్రొఫెషనల్స్ లిస్ట్ వస్తుంది. అందులో మీకు తగిన వాళ్ళందరినీ బేసికలీ మన ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ హైదరాబాద్లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలవెంట్ మేనేజర్స్ SAP మేనేజర్స్ ఆ మాడ్యూల్స్ మీద వర్క్ చేసే మేనేజర్ని కనెక్ట్ చేసి జస్ట్ షోకేస్ యువర్ ప్రొఫైల్. సార్ ఇది సార్ నేను నేర్చుకునే SAPలో ఇది ఈ మాడ్యూల్స్ నాకు HRలో వచ్చండి, ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ ఆన్ దట్. మెయిన్ ఏంటంటే మేడం ద వే యూ ఆర్ గోయింగ్ టు ప్రజెంట్. సో నేనేమంటే రీలర్న్ ఆన్ వాట్ యూ ఎగ్జిస్టింగ్ SAP HR మీద ఇంకా తీసుకోండి. తర్వాత నేను చెప్పిన ఏవైతే ఈ ఫ్రీలాన్సర్స్ కానివ్వండి, అప్వర్క్ కానివ్వండి, ఇలాంటి సైట్స్ ఉన్నాయో ఇంటర్న్షాలా, లెట్స్ ఇంటర్న్ కానీ ఇలా ట్రై చేయండి. తర్వాత లింక్డ్ఇన్ మీదకి వెళ్ళి కూడా ఆ ఎక్స్పర్ట్స్ని ఇండస్ట్రీలో ఉన్న ఆ ఎక్స్పర్ట్స్ని మీరు పర్సనల్గా కనెక్ట్ అయ్యి రిక్వెస్ట్ దెమ్ బేసికలీ. Sir, just if you can provide me as a fresher as an opportunity, then I can also prove my skills and allow me చేశారనుకోండి definitely madam you will have a better opportunity madam. All the best అండి. Alright, thank you sir. మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. IT ట్రెండ్స్ లో మరో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. ఇంతగా కష్టపడ్డాం ఎందుకు నాన్న? అమ్మా ఎంతలా నేను ఎందుకు కష్టపడుతున్నానంటే ఆకలితో ఎవరూ కూడా కష్టపడకుండా ఉండాలని. మరి మీకు కష్టం వస్తే క్షేమ సుకృతి క్రాప్ ఇన్సూరెన్స్ 499 రూపాయలతో 100కు పైగా పంటలకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. అవును బాబు. Welcome back to IT Trends. So yes, a business intelligence tool for data analysis and dashboards. So what do you think about this? Yes. Simply madam, practice straight. This is the future actually చెప్పాలంటే, because business, any business definitely they work on more intelligence only. Why means they should know what's going, what's not going, what should be done, how it can be done. Itla different questions ఉన్నాయి basically. So that's what ideally business intelligence says about basically. So ఏంటంటే మేడం, this is also one of the emerging, మీరు ఇంత ఒక తీసుకుంటే డేటా సైన్స్ కానివ్వండి, డేటా అనలిస్ట్ కానివ్వండి, ఇలాంటి రోల్స్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్, వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఈస్ దే సాల్వింగ్ ద బిజినెస్ ప్రాబ్లమ్స్ ఓన్లీ.
బిజినెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం వాళ్ళది బేసికల్లీ. నో బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే వెరీ ఇన్ ప్రాక్టిస్ సింపుల్ వే, యూ యూజ్ డేటా, డూ సమ్ అనాలిసిస్, show some like do some reporting and show the management that what exactly key decisions they can take with that data, from that data. So that's what ideally business intelligence is. ఇప్పుడు దీనికి ఏంటంటే టూల్స్, డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి యూజ్ టాబ్లూ, సంబడి యూజ్ పవర్ బిఐ, సమ్వన్ యూజ్ మైక్రోసాఫ్ట్ క్లారిటీ, డిఫరెంట్ గూగుల్ లుకర్ స్టూడియో కానివ్వండి, చాలా టూల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఏంటి మీకు ఈ టర్మ్ బిజినెస్ ఇంటెలిజెన్సే కానివ్వండి, దానికి ఒక సైకిల్ ఉంది, ఒక డేటా సైన్స్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్, ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కానివ్వండి, ఒక క్రాస్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రాసెస్ డేటా మైనింగ్ ఫ్రేమ్వర్క్ కానివ్వండి, ప్రతిదానికి ఒక లైఫ్ సైకిల్ లాగే దీనికి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. అయితే ఏంటి, ఇప్పుడు బిజినెస్ ఇంటెలిజెన్స్లో ట్యాబ్లు వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్లు వాడాలి, వన్ పార్ట్ ఇది డేటా విజువలైజేషన్ చేసేటప్పుడు డెఫినెట్లీ ట్యాబ్లు అనేది ఒక వాడాలి. ట్యాబ్లు వాడాలి అంటే మీరు బేసికల్ ఏంటి, బిఐ అనలిస్ట్గా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు జాబ్, అది ట్రెండింగ్ జాబ్. తర్వాత ఏంటి, ట్యాబ్లు డెవలపర్గా, డేటా విజువలైజర్గా, ఓకే, మల్టిపుల్ ఆపర్చునిటీస్ అక్రాస్ ఉన్నాయి, ఆ పదానికే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీ అండి. అయితే ఏంటి, స్కిల్ అప్, ట్యాబ్లు అంటే ట్యాబ్లు సర్టిఫికేషన్ ఉంది, ట్యాబ్లు వాళ్ళు ఆఫర్ చేసి మైక్రోసాఫ్ట్, ఓకే. సో ఇలాంటి సర్టిఫికేషన్స్ ప్రిపేర్ చేసుకుని, ప్లాన్ చేసుకుని క్లియర్ చేయగలిగితే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. వన్ ఆఫ్ ద డిమాండ్. సార్ మరో ఫోన్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్, చెప్పండి మీ పేరు. మ్యామ్ నా పేరు తేజ అండి. తేజ. సారీ తేజ. ఎస్ మ్యామ్. తేజ గారు చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి. మీరు దయచేసి డైరెక్ట్ గా కాన్వర్సేషన్ చేయండి, బికాజ్ టీవీ చూడొద్దు. ఆల్సో పుట్ ఇట్ ఇన్ మ్యూట్ ఇఫ్ పాసిబుల్. మీరు డైరెక్ట్ గా మాట్లాడండి. ఓకే ఓకే మ్యామ్. ఎస్ చెప్పండి. మ్యామ్ ఇప్పుడు నేను డేటా సైన్స్ విత్ ఏఐ చూస్ చేసుకోవాలనుకున్నాను మ్యామ్. ఓకే. ఇప్పుడు అది ప్రెసెంట్ ట్రెండింగ్ లో లేదు అనేసి అంటున్నారు, కానీ ఫ్యూచర్ లో ఉంటుంది అనేసి అంటున్నారు. ఇప్పుడు దాన్ని నేను చూస్ చేసుకోవాలా వద్దా అని అనుకుంటున్నారా? అవును మ్యామ్. ఆల్రైట్. సార్ డేటా సైన్స్ విత్ ఏఐ అన్నారు కదా సార్. యాక్చువల్లీ నాకు తెలియదండి ఎవరు చెప్పారో మీకు ట్రెండింగ్లో లేదని. దట్ ఈస్ ద ఫస్ట్ ట్రెండింగ్ అనమాట చెప్పాలంటే. ద డేటా సైన్స్ ఈజ్ ద సెక్సియస్ట్ జాబ్ ఆఫ్ 21st century అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేశారు బేసికల్లీ. అండ్ మీరు ఇప్పుడు తీసుకుంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ లైఫ్ సైకిల్లో చూసుకుంటే ర్యాపిడో కానివ్వండి, యూబర్ కానివ్వండి, ఓలా క్యాబ్స్ కానివ్వండి, మీరు ఆర్డర్ చేసే స్విగ్గీ కానివ్వండి, జొమాటో కానివ్వండి, ఏం చేస్తున్నారు బేసికల్లీ వాళ్ళు ఏదో ఒక వాళ్ళ వర్క్ అరౌండ్లో డేటా సైన్స్ని ఇంటిగ్రేట్ కంపల్సరీ చేస్తున్నారు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెలివరీ ఫాస్ట్గా ఇవ్వాలి, స్విగ్గీ తీసుకుంటే మీకు డెలివరీ ఫాస్ట్గా ఇవ్వాలి తొందరగా. వాళ్ళు చేసేది ఏంటి, రూటింగ్ అల్గోరిథం అనమాట. అది డెవలప్ చేసే డేటా సైన్స్ మీదే బేసికల్లీ చెప్పాలంటే. సో మీకు అర్థమైందా, మీకు తెలియకుండానే డేటా సైన్స్ అనేది మీ డైలీ లైఫ్తో కూడా ఇన్కాల్కులేట్ అయ్యి ఉందండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ అండి. అయితే ఏంటంటే డేటా సైన్స్ అనగానే బేసికలీ పైథాన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని ఒక ఎస్క్యూఎల్ నేర్చుకుని ఇది కాదండి బేసికల్లీ చేయాల్సింది. మెయిన్ చూడాల్సింది ఏంటంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానివ్వండి, ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్, తర్వాత ఈ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ నేర్చుకుని అలాంగ్ దిస్ ట్యాబ్లో కానివ్వండి, ఒక విజువలైజేషన్ టూల్ కానీ, ఇది పైథాన్ కానివ్వండి, స్టాండర్డ్ క్వెరీ లాంగ్వేజ్ కానీ, ఇవన్నీ ఇది ఒక మిక్స్ అనమాట. ఓకే. సో ఇది బేసికల్ ఏంటంటే డెఫినెట్లీ నేను మిమ్మల్ని తీసుకున్నాను అనుకోండి కంపెనీలో, డెఫినెట్లీ వాట్ ఏజ్ మీరు డేటా సైంటిస్ట్గా మిమ్మల్ని నేను తీసుకున్నానంటే డెఫినెట్లీ నాది ఒకవేళ ఈ కామర్స్ ఇండస్ట్రీ అనుకోండి, దానికి రిలవెంట్ బిజినెస్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తారని మిమ్మల్ని తీసుకుంటాను నేను యాక్చువల్లీ. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే యూ హ్యావ్ టు థింక్, మీరు ఆ కంప్లీట్ చేసినప్పుడు కోర్స్ లాగా కంప్లీట్ చేయకండి. సీ దట్ హౌ మచ్ వాల్యూ యూ కెన్ గివ్ టు ద ఆర్గనైజేషన్. దాని గురించి నేనేమంటా అంటే ఇది ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ ఫర్మ్స్లో ఈ కోర్స్ కంప్లీట్ చేసి యాజ్ మెనీ ప్రాజెక్ట్స్ యాజ్ మీరు కంప్లీట్ చేయగలిగితే ఒక 3-4 అట్లీస్ట్ స్పెసిఫిక్ టు ఎనీ ఇండస్ట్రీ వాట్ యూ లైక్. డేటా సైన్స్ అనేది A+B² ఫార్ములా లాంటిది సార్. ప్రతి ఇండస్ట్రీలో డేటా సైన్స్ కంపల్సరీగా ఉంది. డేటా అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ డేటా సైన్స్ కానివ్వండి, డేటా అనలైజింగ్ కానివ్వండి, డేటా మైనింగ్ కానివ్వండి, డేటా విజువలైజేషన్ కానివ్వండి, బిజినెస్ ఇంటెలిజెన్స్, బిజినెస్ అనాలిసిస్, మల్టిపుల్ రోల్స్ అండి సినానిమస్గా. సో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, బట్ ఇట్ విల్ టేక్ టైం. ఇదంతా మీరు కంప్లీట్ చేసుకుంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ అండి. ఆల్ ద బెస్ట్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో సైబర్ సెక్యూరిటీ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చా? సైబర్ సెక్యూరిటీ అని ఎవరైనా నేర్చుకోవచ్చా అంటే మేడం బేసికల్లీ ఎవరైనా నేర్చుకోవచ్చు ఏదైనా. ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ దే హౌ టు దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది అనమాట చెప్పాలంటే. ఇఫ్ యూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బేసికల్ ఏంటంటే హ్యాకింగ్ మీద వాళ్ళు
అలా థింక్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు చెప్పాలంటే. సో అలాంటి వాళ్ళు బేసికలీ దే కెన్ ఈజీలీ లెర్న్ సైబర్ సెక్యూరిటీ నౌ. ఓకే, అయితే ఏంటి మేడం, ఎస్ ఇందాక మనం చెప్పినట్టు మేడం, అగైన్ ఐఎమ్ జస్ట్ కమింగ్ బ్యాక్, డిజిటల్ డేటా మొత్తం అంతా ఎంటైర్ గ్లోబ్ ఈజ్ గోయింగ్ ఆన్ డిజిటల్ నౌ చెప్పాలంటే. ఈరోజు గ్లోబల్లీ జనాల కంటే వాళ్ళ దగ్గర ఉన్న డివైసెస్ చాలా ఎక్కువ చెప్పాలంటే. మోస్ట్లీ ఒక పర్సన్ దగ్గర చెప్పాలంటే 2 మొబైల్స్ 3 మొబైల్స్ అండ్ ఇట్స్ టిప్ ఆఫ్ వాట్సాప్. ఆ ఒక్క మొబైల్ మీద ఎన్ని యాప్స్ ఉంటాయి మీరు చూడండి, ఒక 30-40. సో 1 మొబైల్ ఈజ్ హ్యావింగ్ 40 యాప్స్. ఇఫ్ దే ఈస్ క్యారింగ్ 2 మొబైల్స్, 2 into 40, 80 యాప్స్. అండ్ నౌ విత్ అప్రాక్సిమేట్ 7 బిలియన్ పాపులేషన్ గ్లోబల్లీ, 7 బిలియన్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో అందులో ఒక 30% యూజ్ చేసి యూ కెన్ జస్ట్ చూడొచ్చు. అయితే ఎక్కడైతే ఈ మన అడ్వాన్స్మెంట్ అవుతున్నామో డెఫినెట్లీ స్పామర్స్ వీళ్ళు కూడా వాళ్ళు పని చేస్తుంటారు యాక్చువల్లీ. సో ఇలాంటి మన ఫేస్బుక్ క్యాంబ్రిడ్జ్ ఇష్యూ ఒకటి చూసాం, ఫేస్బుక్లో ఒక ఇష్యూ ఇట్లా డేటా బ్రీచ్ కానివ్వండి, స్పామింగ్ కానివ్వండి, ఫిషింగ్ కానివ్వండి, సోషల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి బేసికల్లీ. సో దట్ ఈస్ ద రీజన్ మేడం, సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీ అనేది 30 to 33% గ్రో అవుతుంది ఎవ్రీ ఇయర్ చెప్పాలంటే, గోయింగ్ ఫార్వర్డ్ కూడా చెప్పాలంటే. సో దీనికి తగ్గట్టు సైబర్ సెక్యూరిటీ అనాలిస్ట్ డిమాండ్ చాలా ఉందండి. దీనికి IBM వాళ్ళ దగ్గర నుంచి ఒక కోర్సు సర్టిఫికేషన్ ఉంది, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా నేర్పిస్తున్నారు, ఒరాకిల్ లాంటి కంపెనీస్ కూడా నేర్పిస్తున్నాయి. తర్వాత మీకు రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్స్ కానివ్వండి, సిస్కో కానివ్వండి, చాలా సర్టిఫికేషన్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ టెక్నాలజీ. ఇఫ్ యూర్ ఆస్కింగ్ అబౌట్ టాప్ 10, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ఎమర్జింగ్ టెక్నాలజీ అండి. దీని మీద కెరీర్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, ఫ్యూచర్ ఉంటుందండి. మరో కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? సాయి కుమార్ గారు, మీ క్వశ్చన్ చెప్పండి. మేడం 6 months ఇంటర్న్షిప్ చేశా. ఓకే, దేని మీద చేశారు? బట్ ఇప్పుడు ఆపర్చునిటీస్ లేవంటున్నారు. ఓకే, దేని మీద చేశారు ఇంటర్న్షిప్? ఫుల్ స్టాక్ యాప్ డెవలపర్. ఓకే, గ్రేట్. సార్ ఫుల్ స్టాక్ డెవలపర్గా మీరు చేశారు, ఆపర్చునిటీస్ లేవంటే మీరు అప్లై చేస్తున్నారు, రావట్లేదండి కాల్స్, అది ఎలాగా సార్? అప్లై చేస్తున్నాం సార్, బట్ మాది డిగ్రీ బ్యాక్గ్రౌండ్ సార్, బీకామ్ కంప్యూటర్స్. సార్ బీకామ్ కంప్యూటర్స్. ఓకే సార్, సో దట్స్ ఓకే సార్, ప్రొవైడెడ్ దట్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ డిగ్రీ. నేనేమన్నా అంటే ఇప్పుడు మీకు ఫుల్ స్టాక్ డెవలపర్గా చేశారు, బట్ మీకు 6 months చేశారు కాబట్టి నేనేమన్నా అంటే 2 విధాలుగా మీరు ట్రై చేయొచ్చండి. ఫస్ట్ ఏంటంటే ఇంటర్న్షిప్స్కి వెళ్ళండి, మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇప్పుడు లెట్స్ ఇంటర్న్ కానివ్వండి, ఇంటర్న్ షాలా కానివ్వండి, ఇలాంటి రిమోట్.com, wellfound.com ఇలాంటి కొన్ని ఉన్నాయి బేసికల్లీ. వీటి మీదకి వెళ్ళి మీరు ఇంటర్న్షిప్స్కి ట్రై చేయొచ్చు, ప్లస్ గ్లోబల్లీగా వాళ్ళకి రిమోట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫుల్ స్టాక్ డెవలపర్ మీద, మీరు అప్లై చేయండి. సెకండ్ ఫేజ్ మీరు చేసేది ఏంటంటే అప్వర్క్ కానివ్వండి, freelancer.com కానివ్వండి, upwork.com ఇలాంటివి ఉన్నాయి ఓపెన్ సోర్స్ సైట్స్. వీటి మీదకి వెళ్ళిపోయి ప్రాజెక్ట్ బేస్ మీద మీరు వర్క్ చేయండి. సో కొంతమంది వాళ్ళు ఎలా అంటే ఒక 3 months ప్రాజెక్ట్స్, 6 months ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు అడుగుతుంటారు, బిడ్ చేస్తుంటారు. సో మీ ప్రొఫైల్ వాటి మీద కూడా పెట్టి యూ స్టార్ట్ అప్లయింగ్ దేర్. థర్డ్ థింగ్ ఈజ్ దట్ యూజ్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ టు ద బెస్ట్ అండి చెప్పాలంటే. సో ఇఫ్ యూ ఆర్ 6 months ఆల్రెడీ అయిపోయింది కాబట్టి జస్ట్ షో కేస్ ఐ అజ్యూమ్ దట్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ ప్రొఫైల్ అండ్ లింక్డ్ఇన్. ఇఫ్ నాట్, ప్లీజ్ క్రియేట్ ఎ ప్రొఫైల్ దేర్. ప్రొఫైల్ క్రియేట్ చేసి మీరు చేయాల్సింది ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్గా ఉన్నప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్, ఆ ఛాలెంజెస్ని మీరు బ్రేక్ త్రూ ఎలా చేశారో వాటి గురించి మీరు లింక్డ్ఇన్ మీద మీ కంటెంట్ మీరు పోస్ట్ చేస్తూ ఉండండి. పోస్ట్ చేసి #లో సైబర్ సెక్యూరిటీ అని మీరు ఇట్లా పెట్టేసి ట్యాగ్ చేసి మీరు పోస్ట్ చేయండి కంటెంట్. సో డెఫినెట్లీ ఇట్ విల్ రీచ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అండి డెఫినెట్గా. సో ఎవరైతే ఆ రిలవెంట్ ప్రొఫెషనల్స్ ఉన్నారో మీ పోస్టులు అబ్జర్వ్ చేస్తుంటారు, అక్కడ కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. డెఫినెట్లీ దే విల్ కమ్ బ్యాక్ టు యూ. మీ ప్రొఫైల్లో పెట్టండి ఓపెన్ ఫర్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి. సో మీ కంటెంట్ బాగుంది, మీకు ఏదో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందనుకుని ఆల్రెడీ యూఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ జాబ్ కదా, చాలా కంపెనీస్ మిమ్మల్ని వచ్చి రీచ్ కూడా చేస్తాయండి. సో ట్రైన్ దిస్ 3 వేయండి. ఆల్సో ట్రై టు ఇంప్రూవ్ యువర్ సబ్జెక్ట్, డోంట్ స్టాప్ అండి. 6 months చేశాను కదా మనకు రాలేదు కానీ గో ఫర్ అనేది 3 months ఇంటర్న్షిప్, స్టార్ట్ అప్లయింగ్ సార్. ఆల్ ది బెస్ట్ అండి, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో కాల్ తీసుకుందాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి సార్ మీ క్వశ్చన్. సో నేను పెగా గురించి అడగాలనుకున్నాను. రీసెంట్లీ నేను పెగా జాబ్ లో ఎంటర్ అయ్యానండి. సో పెగా ఫ్యూచర్ ఎలా ఉంది, ఇన్ ఫ్యూచర్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బి ఇన్ ద మార్కెట్? నెక్స్ట్ క్వశ్చన్ మేడం, అజైల్ మెథడాలజీ అంటే ఏంటి సార్ చెప్పగలిగితే? సార్ సో బేసికల్ ఏంటి పేగా గురించి అయితే కొద్దిగా తక్కువ ఉండింది యాక్చువల్లీ. నాకు తెలిసిన వరకు పేగా డెవలపర్స్ బేసికల్లీ ఇది బిజినెస్ ప్రాసెసింగ్ టూల్ కదండి యాక్చువల్లీ ఇది. ఓకే, యా. సో ఏంటంటే నేను
చూసిన ఆపర్చునిటీస్ వరకు మాత్రం డెఫినెట్లీ లిమిటెడ్ ఉంటాయండి. అయితే దానికి ఏంటంటే చేసే వాళ్ళు కూడా తక్కువ మందే ఉంటారు, టు బి ఫ్రాంక్, వాట్ ఎవర్ ఐ హావ్ అబ్జర్వ్డ్ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం. సో నేనేమంటానంటే నెక్స్ట్ లెవెల్ పేగాకి నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో మీరు అది ప్రిఫర్ చేయండి. కీప్ ఆన్ అడ్వాన్సింగ్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ సేయింగ్ దట్. బికాస్ ఒకటి ఏంటంటే ఒక నేర్చుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు, ఆపర్చునిటీస్ కూడా తక్కువ ఉంటాయి, టు బి ఫ్రాంక్. బట్ ఏంటంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మీకు యాక్చువల్ క్లోజ్ చేసుకోవడానికి, ఇఫ్ యూ థింక్ డిఫరెంట్లీ అండ్ స్టాండ్ అవుట్ యువర్ సెల్ఫ్ వెరీ యూనిక్ ఇన్ ద మార్కెట్. సో దిస్ ఈజ్ మై బెస్ట్ సజెషన్ సార్. అయితే మీరేం చేయొచ్చు అంటే పేగా డెవలపర్స్ నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ మైట్ ఆల్రెడీ హ్యావింగ్ ఎ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఎల్స్ యూ గో టు సమ్ హ్యాకర్ ర్యాంక్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్, రైట్, ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్. నేనేమన్నా అంటే పేగా లెవెల్లో పేగా డెవలపర్ కాకుండా నెక్స్ట్ లెవెల్లో ఉన్న బిజినెస్ ప్రాసెసింగ్ టూల్ ఏది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఐ సీ దట్ ఒరాకల్ ఆల్సో హ్యావ్ సంథింగ్ బేసికల్లీ చెప్పాలంటే. ఇట్లా డిఫరెంట్గా నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ ఏముందో వాటి గురించి ఒకసారి యూ జస్ట్ పుట్ ఏ ఐ ఆన్ దట్. సెకండ్ థింగ్ ఈజ్ దట్ నెక్స్ట్ లెవెల్ లీడ్ లెవెల్లో మేనేజర్లో పేగా డెవలపర్స్ ఎవరెవరు ఉన్నారో యూ ట్రై టు కనెక్ట్ దెమ్ ఆన్ లింక్డ్ఇన్ ప్రొఫెషనల్లీ బేసికల్లీ. యూ కెన్ ఆల్సో టేక్ సమ్ అడ్వైస్ ఫ్రమ్ దెమ్ యాక్చువల్లీ. చెప్పండి యూ కెన్ టేక్ ఎక్స్పర్ట్ అడ్వైస్ సిమిలర్ టు యువర్ ఫీల్డ్, రైట్, దే ఆర్ ఇన్ టు యువర్ ఫీల్డ్. Try to take such expert advice so they can guide you in the right way. Third thing ఏంటంటే Pega related, what are the problems and what are the solutions, what are the challenges we can solve with the Pega tool basically. Try to put it on the LinkedIn and tag it across to all the professionals, on the Pega professionals కానివ్వండి, HRs కానివ్వండి, you just keep on tagging, okay. So somebody will see your post, it will reach to the target audience and they will come back to you. First thing అది అలా చూడండి సార్ ఒకసారి. సెకండ్ థింగ్ ఏంటంటే అజైల్ అంటున్నారు మీరు. అజైల్ అంటే ఏంటంటే అజైల్ మెథడాలజీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఏంటి, బేసికలీ కస్టమర్స్ ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ కానీ ప్రోడక్ట్ తీసుకుంటే ప్రోడక్ట్ కస్టమర్ తరపు నుంచి ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్ కన్సిస్టెంట్గా చేంజ్ అవుతున్నాయి యాక్చువల్లీ. ఓకే, అంటే కస్టమర్ ఎలా అడుగుతారంటే ఇప్పుడు ఇలా పెట్టారు, ఇప్పుడు ఇలా ఈ ఫీచర్ ఇలా పెట్టారు కదా, ఈ ఫీచర్ తీసేసి ఒకసారి ప్రోడక్ట్ షిప్ చేయండి, నెక్స్ట్ ఏంటి ఆ ఫీచర్ కావాలి, ఈ ఫీచర్ వద్దు. ఇదివరకు ఏంటంటే బేసికలీ అజైల్ అంటే ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు తొందరగా యాజ్ స్పీడ్ యాజ్ యూ కెన్ బేసికలీ ద వే యూ కెన్ షిప్ ద ప్రోడక్ట్, ద వే యూ కెన్ కంప్లీట్ ద ప్రోడక్ట్ ఈజ్ వాట్ ఈజ్ అజైల్ మెథడాలజీ అండి. ఇదివరకు ఏంటి, మీరు ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ తీసుకుంటే మీరు ఒక ప్రోడక్ట్ ఒక స్టేజ్ వరకే తయారు చేసిన తర్వాత ఏం చేస్తారు, టెస్టింగ్ టీమ్ వస్తుంది, వాళ్ళు టెస్ట్ చేసి దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా ఏంటి అనేది వాళ్ళు చెప్తారు యాక్చువల్, రైట్. లైక్ యూ టేక్ యువర్ వాటర్ ఫాల్ మోడల్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి బేసికలీ, ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కానివ్వండి ఏదైనా. బట్ ఇప్పుడు అజైల్ అంటే ఏంటి, అందరు టీమ్స్ ఒకే చోట ఉంటారు, ఓకే, కన్సిస్టెంట్గా ప్రతి వాళ్ళు. ఇప్పుడు ఫర్ స్క్రమ్ మీటింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే అజైల్లో ఒక పార్ట్ జీరా స్క్రమ్ మీటింగ్స్. సో అజైల్లో ఒక పార్ట్ స్క్రమ్ ఏం చేస్తారు, డైలీ మార్నింగ్ యూల్ హ్యావ్ స్టాండప్ కాల్, రైట్. స్టాండప్ కాల్లో డైరెక్ట్గా ఆన్ ది స్పాట్ 10-15 minutes కాల్లో డిస్కస్ చేస్తారు, ఏంటి ప్రోడక్ట్, ఏంటి క్లయింట్ ఏం అడుగుతున్నారు, ఓకే ఇది అడుగుతున్నారా, ఓకే సో ఇది ఎప్పటికల్లా చేయగలం, తర్వాత నువ్వు ఎప్పటికల్లా టెస్ట్ చేయగలుగుతావు, యూ గాట్ ఇట్ నా. సో దీనివల్ల ఏమవుతుందంటే క్లయింట్కి ఏదైతే ప్రోడక్ట్ కావాలో మీ అందరూ ఒకే చోట ఉంటారు, అందరికీ క్లారిటీగా అర్థమవుతుంది, ఒకరి తర్వాత ఒకరు ఫాస్ట్గా చేసేస్తారు. సో అజైల్ ఈజ్ నథింగ్ బట్ సార్ మీటింగ్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ అసాప్ అనమాట చెప్పాలంటే. సో ఇప్పుడంతా ఇండస్ట్రీస్ ఆర్ డిమాండింగ్ మోర్ ఆన్ అజైల్ అండి. సో ఇట్లా ప్లాన్ చేసుకోండి సార్, ఆల్ ద బెస్ట్ అండి. యూ కెన్ డూ మోర్ రీసెర్చ్ ఆన్ దట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ వన్ మోర్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? సూర్య మేడం, సూర్యాపేట నుంచి కాల్ చేస్తున్నాను. సూర్య గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? యాక్చువల్ గా నేను పైథాన్ డెవలపర్ గా చేశాను, తర్వాత డొమైన్ ఎస్ఏపీ మారాను. సో ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి వచ్చాక డొమైన్ అంటే మేము లోపలికి వెళ్ళాక వర్క్ చేయలేక డొమైన్ అట్లా మారాము. ఓకే, సో అప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ గా చేశాను, ఎస్ఏపీ ఈడబ్ల్యూఎం సైడ్ వచ్చాను. సో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాను, కొన్ని ప్రాజెక్ట్ లేక హోల్ లో పడ్డాయి. నా క్వశ్చన్ ఏంటి అంటే, సో మేము మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి సాఫ్ట్వేర్ సైడ్ వచ్చాం కదా, ఒక డొమైన్ చూస్ చేసుకున్నాక ఆ డొమైన్ ఎలా పూర్తిగా నేర్చుకోవాలి, ఇంటర్వ్యూస్ ని ఎలా క్రాక్ చేయాలి? ఓకే సార్. సో బేసికలీ సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి వచ్చారన్నారు, మెకానికల్ ఇంజనీరింగ్ టు పైథాన్ అనుకుందాం ఫస్ట్ థింగ్. సో మీరు పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్గా చేశారు కదా. సో నేనేంటంటే డెఫినెట్లీ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్కి నాకు తెలిసినంత వరకు అయితే మంచి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సార్ యాక్చువల్లీ. సో ఒక జాబ్ లెవెల్ అయితే కాంప్లెక్సిటీ ఉంది అంటే మాత్రం నేనేమంటా అంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ యూ మైట్ హ్యావ్ యూ కెన్ థింక్ అబౌట్ మెషిన్ లెర్నింగ్ ఆర్ ఎ డేటా సైంటిస్ట్ ఆర్ ఎ డేటా అనలిటిక్స్. ఎందుకంటే ఈ జాబ్ కొద్దిగా ఛాలెంజింగ్గా ఉన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్ యాక్చువల్లీ. సో ఇదొక వేలో మీరు థింక్ చేయొచ్చు, ఎందుకంటే అండ్ డిమాండింగ్ ఆల్సో, నో డౌట్. మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ
పవర్ BI అయితే కావచ్చు సార్. డెఫినెట్లీ సార్, వై నాట్ సార్. పవర్ BI అయితే మీకు తెలుసు కదా, మైక్రో పవర్ దేర్ ఆర్ ఆల్మోస్ట్ చెప్పాలంటే 100% రోల్స్లో మోస్ట్లీ దే ఆర్ అట్లీస్ట్ నేను చూసిన వరకు అయితే 50-60% దే ఆర్ ఆస్కింగ్ పవర్ BI. అండ్ పవర్ BIలో ఇప్పుడు ఇంకో కొత్త API కూడా వచ్చింది కదా, మైక్రోసాఫ్ట్ రీసెంట్ ఇంట్రడ్యూస్డ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ విచ్ విల్ సాల్వ్ ఎలా ప్రిపేర్ కావాలి. అదే సార్, యాక్చువల్లీ మీరు ఏం చేస్తారంటే సార్, ఫస్ట్ థింగ్ వాట్ యూ కెన్ డూ ఈజ్ ఐడియల్లీ ఒక్కసారి ఏదైనా ఫస్ట్ మీరు యూట్యూబ్లో ఆల్రెడీ పవర్ BI ట్యూటోరియల్స్ చాలా ఉన్నాయి సార్, తెలుగులో ఫస్ట్ చూడండి. ఓకే, తర్వాత ఏంటంటే సైడ్ వైజ్ ట్రై టు డౌన్లోడ్ ద పవర్ BI డెస్క్టాప్. You can download that. Okay. Get some dummy data. You go to Kaggle, you go to any other open source, you will get a dummy data. టిపికలీ మీరు తీసుకోవాల్సింది కామర్స్ డేటా తీసుకోండి, ఈ-కామర్స్ డేటా ఏమైనా తీసుకోండి, ఎందుకంటే కొద్దిగా ఛాలెంజింగ్ ఉంటుంది కాబట్టి ఈ-కామర్స్ డేటా తీసుకొని స్టెప్ బై స్టెప్ మీరు ఆ వీడియో చూసుకుంటూ ట్రై టు పుట్ ఎ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ పవర్ BI టూల్ వాట్ యు ఆర్ డౌన్లోడెడ్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే అది ఒక ఫేస్లో కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఇంగ్లీష్లో చూడండి ఇంకొద్దిగా. అయితే చాలా యూట్యూబ్ మెటీరియల్ ఉందండి. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కాంపిటేటివ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు పవర్ BI రిలేటెడ్ కూడా చాలా, ఇప్పుడు హ్యాకర్ ర్యాంక్ కానివ్వండి, Kaggle కానివ్వండి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాళ్ళు రియల్ టైం బిజినెస్ కేసెస్ కొన్ని ఇస్తుంటారు మీకు అక్కడ, అది చూడండి. అందులో ఏమైనా మీరు బిజినెస్ కేసెస్ ఏమైనా సాల్వ్ చేయొచ్చా? ఈవెన్ పవర్ BI కూడా ఓపెన్ సోర్స్లో చాలా ప్లాట్ఫామ్స్లో చాలా ఉంటాయి బేసికలీ ఛాలెంజెస్. సో అందులో పార్టిసిపేట్ చేసి హౌ యూ కెన్ విజువలైజ్ దట్ డేటా డిఫరెంట్లీ, హౌ యూ కెన్ సాల్వ్ దేర్ బిజినెస్ ప్రాబ్లమ్, ఇలా మీరు థింక్ చేసి అలా అది మీ పోర్ట్ఫోలియో మీద షేర్ చేసుకోండి సార్, చాలా బాగుంటుంది. అండ్ పవర్ BI ఇస్ ద మోస్ట్ డిమాండింగ్. సో పవర్ BI ఒకటి చేయగలిగారు అనుకోండి, Tableau ఇస్ జస్ట్ యూ టేక్ Tableau, యూ టేక్ Domo, వాట్ ఎవర్, ఇట్స్ విల్ బి లైక్ మోస్ట్లీ ఫింగర్ టిప్స్ ఫర్ యూ సార్. చూడండి ఇలా ఎక్స్ప్లోర్ చేస్తారు. పవర్ BI విత్ పైథాన్ ప్లస్ SQL ట్రై చేయాలి సార్ ఇప్పుడు. సార్ ఎక్సలెంట్ సార్, దట్ కాంబినేషన్ సూపర్ సార్. ఆ కాంబినేషన్ మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే దెన్ ఐ థింక్ యూ విల్ బికమ్ ఏ డేటా అనలిస్ట్ ఆర్ డేటా సైంటిస్ట్, నో డౌట్ ఇన్ దట్. ఓన్లీ ద గ్యాప్ విల్ బి మెషిన్ లెర్నింగ్ అండ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ కొద్దిగా చేసుకుంటే, కంబైన్ చేసుకుంటే సార్ అల్టిమేట్లీ. సో ఫేస్ బై ఫేస్ వెళ్ళండి సార్. పవర్ BI, పైథాన్ ఆల్రెడీ యూ నో, గో ఫర్ SQL, దెన్ స్టార్ట్ అబౌట్ స్టాటిస్టికల్ అనాలిసిస్, దెన్ మెషిన్ లెర్నింగ్. ఇది 3 months టైం పట్టినా మీరు ఆల్రెడీ టెక్నాలజీలో ఉన్నారు కాబట్టి మీరు ఫాస్ట్గా అప్ స్కిల్ కావచ్చు సార్. ఆల్ ది బెస్ట్ అండి. సార్ ఫైనల్గా ఐటీ ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే ఫ్రెషర్స్కి కానీ లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్కి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫ్రెషర్స్కి అయితే నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ అపార్ట్ ఫ్రమ్ ద అకాడమిక్ నాలెడ్జ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది బేసికలీ, అండ్ మీరు తొందరగా ఎర్లీగా డిసైడ్ కావాలి. మీరు ఉన్నప్పుడే ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఐటీ ట్రైన్స్ లాంటివి కానీ, ఇట్లా ఎక్స్పర్ట్స్ స్టార్ట్ స్పీకింగ్. అంతేగాని సబ్జెక్ట్ డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ లిమిటెడ్ టు ద అకాడమిక్స్ ఓన్లీ. స్టార్ట్ జస్ట్ థింక్ అవుట్ సైడ్ ద అకాడమిక్స్. థింక్ ఇప్పుడు గూగుల్ ఉంది, మీకు ChatGPT కూడా ఉంది. ద ఓన్లీ థింగ్ రీసెర్చ్ మెంటాలిటీ, మెథడాలజీ ఏంటంటే రీసెర్చ్ మెథడాలజీ మీకు ఉంటే మీరు ఏం కావాలి ఏంటి ఎవ్రీథింగ్ విల్ బి వెరీ క్లియర్ కట్. తర్వాత ఏం నేర్చుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా ఐటీ రావాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. సో ఆల్రెడీ CSIT వాళ్ళకి C ఉంటుంది, డెఫినెట్లీ దట్ ఇస్ ద బేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, యూ షుడ్ నో అబౌట్ దట్. బట్ ఆఫ్టర్ దట్ పైథాన్ కానివ్వండి, కోట్లిన్ కానివ్వండి, స్కాలా కానివ్వండి, ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానివ్వండి, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, నెట్వర్క్స్ గురించి కానీ వీటి గురించి తెలుసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఏంటి చెప్పాను కదా, ఐడి OBCT ఇది నేను ఆల్రెడీ డేటాబేస్ మీద ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ స్పెండ్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఇయర్స్ ఇన్ డేటాబేస్. ఆ తర్వాత నేను ఏం చేస్తుంటే ఐ కెన్ థింక్ అబౌట్ బిగ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటివరకు ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తున్నాను, ఐ కెన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. నాకు సెక్యూరిటీ సిస్టమ్స్ వీటి మీద చాలా ఇంట్రెస్ట్, స్టార్ట్ థింకింగ్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ. సో దీనికి తగ్గట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ మోర్ ఇంటూ ఫైనాన్స్, అయితే ఇప్పుడు ఏం చేయొచ్చు, బ్లాక్ చైన్ గురించి కూడా అతను ఆలోచించుకోవచ్చు చెప్పాలంటే. సో ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ దోస్ ఫార్ ఇన్ ది ఇండస్ట్రీ ఆల్రెడీ చాలా మటుకు ఏంటంటే కంపెనీస్ దే ఆర్ ఆల్రెడీ ఇన్వెస్టింగ్ ఇన్ దట్ బేసికల్ చెప్పాలంటే. ద ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళ రిలవెంట్ ఎక్స్పర్ట్స్తో వాళ్ళు కనెక్ట్ అయ్యి దే కెన్ లెర్న్ లాట్ ఆఫ్ స్టఫ్ మేడం. ఈ గార్ట్నర్ కానివ్వండి, ఫారెస్ట్ రీసెర్చ్ కానీ నేను చెప్పాను కదా, ఇవి కూడా కాస్త ఎక్స్ప్లోర్ చేసుకుని దే కెన్ జస్ట్ పుల్ అప్ దేర్ బూట్స్ అండ్ దే కెన్ లెర్న్. Thank you so much sir for your time. It was really a productive session. Thank you so much. Thank you. ఇది ఈ వారం ఐటీ ట్రెండ్స్. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. Until then keep watching DD Yadagiri. This is Apurva signing off. సుప్రసిద్ధ కథా రచయితగా శ్రీ కాళీపట్నం రామారావు